ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. రాధామాధవుల యొక్క అనుగ్రహం మీ అందరి మీద ప్రసరించుగాక. భక్త జయదేవుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇష్టదేవత. అందుకే ఆయన రాసిన మొత్తం అష్టపదులన్నీ కూడా రాధామాధవులకి సంబంధించినవే. మేఘైర్మేదురమంబరం వనభువశ్యామాస్తమాలద్రుమైః నక్తం భీరురయం త్వమేవ తదిమం రాధే గృహం ప్రాపయ. ఇత్థం నందనిదేశతశ్చలితయోః ప్రత్యధ్వకుంజద్రుమౌ రాధామాధవయోర్జయంతి యమునాకూలే రహః కేళయః. రాధామాధవులు బృందావనంలో విహరించిన ప్రతి ప్రాంతంలో కూడా ఇప్పటికీ ఆ మాటలు వినబడుతూనే ఉంటాయి. రాధామాధవులకి జయం అనే పదం. వారి యొక్క క్రీడలు, రహక్రీడలు ఎల్లవేళలా జయము పొందుగాక అన్నాడు ఆయన. మొత్తం శ్లోకం యొక్క వివరం వీలుంటే చివరిలో చెప్తాను. రుక్మిణీదేవి మనసా వాచా కర్మణ శ్రీకృష్ణ పరమాత్మని ప్రేమిస్తే ఆయన్ని వివాహం చేసుకోవాలని భావిస్తూ ఉండగా రుక్మిణి పెద్దన్న గారు శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి సంకల్పించి ముహూర్తం పెడితే కష్టకాలంలో ఆవిడ గురువు గారిని ఆశ్రయించింది. అందుకే గురువరంజన్ న విద్యతే అన్నారు. ఆయన కూడా కష్టపడి ఇష్టపడి ద్వారకానగరం చేరి శ్రీకృష్ణ పరమాత్మునితో రుక్మిణీదేవి ప్రేమ సందేశాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. కృష్ణుడితో ఆయన అన్నమాటలు ఏమిటి? ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ యథాతథంగా ఆమె చెప్పినవే, వాటికి అప్పగిస్తున్నాను తప్ప ఇందులో కల్పితం లేదు. సందేశం అంతా రుక్మిణీ సందేశం. ఆవిడ కృష్ణుడితో ఏమన్నదట? ఏ నీ గుణములు కన్నేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమీక్షింప కన్నులకఖిలార్థలాభంబులగుచునుండు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీ లసన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీయాన నానలేదు, కరుణదూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోరా. కృష్ణ, భగవంతుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడు? ఈ కళ్ళతో నిత్యం నిన్ను చూడడానికి. నిన్ను చూడడానికి ఉపయోగపడకపోతే ఆ కళ్ళుగా ఉట్టి కుళ్ళు. నాలుక ఇచ్చినది నిత్యం నీ నామస్మరణ చేయడానికి, నీ నామస్మరణ చేయడానికి పనికిరాని నాలుక చీరికైపోవాలి. ఇక నీ పాదాలని భక్తితో సేవిస్తే వాడు 3 లోకాల్లో కల్లా గొప్పవాడవుతాడు. ఒక వ్యక్తి గొప్ప పదవి పొందాలంటే, రాజపదవి పొందాలంటే, గొప్పవాడు కావాలంటే స్వామి పాదాలని ఆశ్రయించాలని శాస్త్రం. ఇప్పుడు కూడా పురీ జగన్నాథంలో జగన్నాథ స్వామి రథం బయలుదేరుతున్నప్పుడు చీపురుతో ఆ మార్గంలో తుడిచే వాళ్ళు అంతా ఎవరు అనుకుంటున్నారు? మహారాజ వంశస్థులు. జగన్నాథపురం మహారాజులు ఆ వంశస్థులు, రాజవంశస్థులే మొదట చీపురు కట్ట పుచ్చుకొని తుడుస్తున్నారు. అందుకే రాజరికం పోయినా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ రాజులకు మాత్రం ఎస్టేట్లు, సంపదలు మిగిలాయి. పరమాత్మునికి పాదసేవ చేస్తే నెత్తి మీద పెట్టుకుంటాడు, నెత్తి ఎక్కడానికి ప్రయత్నిస్తే కింద వారేస్తాడు. అందువల్ల నీ పాదములను భక్తితో సేవించిన వాడు త్రిలోకాలలో గొప్పవాడు అవుతాడు. నిత్యం చేతులతో నీ పూజ చేస్తే ఆ చేతులు సత్కార్యాలు చేయడానికి ఉపయోగపడతాయి.
ఈ విధంగా నాలుగుతో నామస్మరణ చేయాలి, కళ్ళతో నీ రూపం చూడాలి, నిత్యం నీ కథలే వినాలి. ఈ విధంగా సర్వేంద్రియములు నీకు సమర్పించిన వాడు జ్ఞాని భక్తుడు అవుతాడు. అందువల్లే నేను కూడా మనస వాచ కర్మణ నిన్ను ప్రేమించాను. దీన్ని త్రికరణ శుద్ధి అంటారు. 3 విధములైన శుద్ధి మానవుడు పొందాలి అని శాస్త్రం చెబుతున్నది. అందులో ఒకటి మనస్సు, 2 వాక్కు, 3 చేత. కొంతమంది మనస్సులో ఒక వ్యక్తిని తోడగానే వీడు అమ్మకడుపాడు వచ్చాడా సాగు కొడతాడా అనుకుంటారట. పైకి మాత్రం అయ్యి బాబాయ్ మీ రాకమో అదృష్టం రండి, లోపల ఎప్పుడు పోతాడరా బాబు అని. అంటే మనస్సులోనేమో తిట్టుకుంటున్నారు, పైకి మాత్రం పొగుడుతున్నారు. కానీ జ్ఞానులు మనస్సులో ఏమనుకుంటే అదే బయటకు అంటారండోయ్. కొంతమంది పిల్లలు అలా కొండబద్దలు కొడతారు. ఓసారి ఒక ఆఫీసర్ గారు వచ్చారు ఒక ఇంటికి. ఈయనే మా ఆఫీసర్ గారు అప్పారావు గారు అని చెప్పాట పక్క ఆయనతోటి, ఎవరు భార్యతోటి. ఇంతలో కుర్రాడు వచ్చి రోజు ఈ దరిద్రుడిని తిడుతూ ఉంటావు నువ్వేనా, వీడు చావాలి, ఈ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవ్వాలని. నాన్న ఈ అప్పారావు గారు ఈయనేనన్నట్ట. ఇంకా చూడండి ఆ ఆఫీసర్ అలా ఉండిపోయాడు. వీడు రోజు ఇంట్లో తిట్టుకుంటున్నాడు. ఈ పిల్లలు ఏంటంటే రోజు తిట్టుకుంటూ ఉంటే రాగానే చెప్పేస్తారు. కాబట్టి గురువుగారిని పొగుడుతున్నారు వీళ్ళంటే అర్థం వాళ్ళ అమ్మ నాన్న పొగుడుతున్నారని. ఈ గురువుగారు ఎప్పుడు ఖాళీ చేస్తారు ఇల్లు అనుకుంటారంటే వీళ్ళు అలా అనుకుంటారని అర్థం. అంటే తల్లిదండ్రులు ఏం చెబితే పిల్లలు చిన్నవాళ్ళు తిరిగి అలా అనేస్తారు. అలాగా అంతఃకరణ శుద్ధి ఉన్నవాళ్ళు మనస్సులో ఉన్న మాటే బయట పెడతారు. అందువల్ల మనస్సులో ఏదనుకుంటున్నామో మాటలతో అదే అనాలి, చేతలు కూడా అవే చెయ్యాలి. అందువల్ల మనస్సు వాక్కు కర్మ మనోవాక్కాయ కర్మలతో త్రికరణ శుద్ధిగా పరమాత్మ అయిన నిన్ను నేను ప్రేమించాను. పూర్వం ఆడవాళ్ళకి సిగ్గు అని ఉండేది. అటువంటి స్త్రీ సహజమైన బిడియం విడిచిపెట్టి నా అంతటా నేనే నా ప్రేమ సందేశం పంపించాను. కృష్ణ నువ్వు నాకు నచ్చావు గనక ఇప్పుడు కనుక మొగమాట పడితే సిగ్గుపడితే ఎప్పటికీ నేను వివాహం చేసుకోలేను, నీచుండి పెళ్లి చేసుకుని జీవితం నరకప్రాయం చేసుకోవాలి. అందుకే సిగ్గు విడిచి నన్ను తీసుకుపోయి వివాహం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నీ మీద ఒట్టు, నువ్వు కంసుండి చంపినవాడి, ఒక్క కంసుండే కాదు దుర్మార్గులు ఎవరినైనా చీల్చి చెండాడతావు. అందుకే నన్ను కూడా కరుణించు. స్త్రీల హృదయములను అపహరించే పరమసుందరాకార నన్ను పట్టుకుపో అని రుక్మిణి స్వయముగా రాసి పంపిన ప్రేమలేఖ ఇది. ఇంకా ఆవిడ ఏమంది, నువ్వు పురుషులలో సింహం వంటి వాడివి, శిశుపాలుడు నక్క లాంటివాడు. సింహం వేటాడి ఆహారం తినబోతూ ఉంటే నక్క అక్కడికి వచ్చి ఆ సింహం ఆహారాన్ని అపహరించాలని ప్రయత్నిస్తే అప్పుడు సింహం ఏం చేస్తుంది, నక్కని లాగి పంజాతో దెబ్బ కొట్టి చంపో లేకపోతే భయపెట్టో తన ఆహారాన్ని కాపాడుకుంటుంది. నువ్వు పురుష సింహానివి, వాడు పురుష శృగాలం. నన్ను పట్టుకుపోదాం అనుకుంటున్నాడు, నువ్వు వచ్చి నన్ను పట్టుకెళ్ళావా సింహానివి, లేకపోతే కాదు అని ఇందులో అంత వ్యంగ్యం ఉందండోయ్. నేను నిన్ను సింహంతో పోల్చాను, వాడిని నక్కతో పోల్చాను. నేను నీ సొమ్ము, నన్ను రక్షించుకుంటే నువ్వు నిజంగా పురుషుల్లో సింహం లాంటి వాడి ఉత్తముడివి, లేదంటే ఇక డాషే. ఇంత మాట అన్నాక మగాడు రాకుండా ఉంటాడా అన్నారు. అలా దెప్పాలంటే అవసరం అయితే సున్నితంగా దెప్పాలన్నమాట. అంతేగాని మరీ బొత్తిగా వాచ్యార్థం చేసేసి వాడు విధవ అంటే బాగుండదు. నిజమే, వాడు అవి అయినప్పటికీ కూడా తిట్టకూడదట, టెక్నిక్గా తిట్టాలన్నారు. అంతే, తిట్టేటప్పుడు కూడా వ్యంగ్యం ఉపయోగించాలి. వాచ్యార్థం కంటే వ్యంగ్యార్థం చాలా గొప్పదనమాట. ఒక వ్యక్తి సొంఠ అనుకోండి, వాడిని సొంఠ అంటే బాగుండదు కదా, తమరం ఎంత పండితులో, తమలాంటి పండితులను ఎక్కడా చూడలేదంటే ఏమైపోతాడు వాడు. గొంతు చూస్తే భయంకరంగా ఉన్నవాడిని, ఆహా మీ కంఠం వింటే ఘంటసాల వారు చెంబు నీళ్ళలో దూకుతారు అన్నావా, ఇంక వాడిని వేరే తిట్టక్కర్లేదు. అందువల్ల ఎలా ప్రవర్తించి మాట్లాడాలో పెద్దల దగ్గర తెలుసుకోవాలి అన్నారు. ఇప్పుడు అంతా ఒకరినొకరు తోసొంట అంటే తోసొంట తిట్టుకోవడం మొదలెట్టారు. తిట్టుకోవడం కంటే వ్యంగ్యంగా పలకడం గొప్ప. అది కూడా అవతలవాడికి తగలవలసిన చోట తగులుతుంది, కానీ ఏమనలేడు. అలా ఉండాలట, పోలీస్ దెబ్బలా ఉండాలి. ఇంకా నా వైపు నుంచి నీకు తలుపులు తెరిచాను, ఏ అడ్డంకి లేదు, నీవు రావలసిన బాధ్యతని స్వీకరించు. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ
ఎల్లియో పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులను జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునల్ భవదీయ శౌర్యమే ఉంకువ చేసి కృష్ణ పురుషోత్తమచ్చే కొన్ని పొమ్ము వచ్చేదన్. ఇక అడ్డం లేదు, రమ్మని పిలిచాను. నీవు ఆలస్యం చెయ్యకు, ఎందుకంటే పెళ్లి ముహూర్తం దగ్గరకు వస్తున్నది. ఈ వార్త అందిన మరునాడు, అంటే ఆవిడికి తెలుసు ఖచ్చితంగా ఆయన ఎప్పుడు ఎడతాడో ఎప్పుడు చెబుతాడో అన్నీ తెలుసు. అందుకని రేపే నీవు నీ సైన్యాన్ని వెంట పెట్టుకొని కుండినపురానికి రావాలి. ఒంటరిగా రావద్దు. ఒంటరిగా వస్తే అక్కడ శత్రువులతో యుద్ధం చేయాలి కదా. అందుకని చతురంగ బలములతో రమ్ము అన్నది. పూర్వం యుద్ధానికి 4 రకముల బలములతో వెళ్ళేవారు. చతుహు అంటే 4, అంగము అంటే బలము, కలిస్తే చతురంగ బలము. ఏమిటా 4 బలాలు? గుర్రముల మీద ఎక్కి యుద్ధం చేసే వాళ్ళని తురగ సైన్యము అంటారు. ఏనుగుల మీద ఎక్కి వెళ్ళేటటువంటి వాళ్ళు గజ సైనికులు. రథాల మీద వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు రథయోధులు. కాలినడకన వెళ్ళే వాళ్ళని కాల్బలము అని తెలుగులో అంటాం, సంస్కృతంలో పదాతి దళము అంటాం. ఈ విధంగా రథ, గజ, త్వరగ, పదాతి దళములనే 4 విధముల సైనికులతో చతురంగ బలములతో నీవు హుటాహుటిన ద్వారకానగరం నుంచి కుండినపురానికి వచ్చి శత్రువులను చీల్చి చెండాడి, ఒక్క శిశుపాల జరాసంధాదుల వల్ల ఎక్కువ సమస్య కనుక శిశుపాల జరాసంధాదులందరినీ జయించి నా దగ్గరికి రా, నన్ను రాక్షస వివాహం చేసుకో. అమ్మాయికి అబ్బాయికి ఇష్టమైన పెద్దవాళ్ళు ఎవరో ఈ పెళ్ళికి అడ్డం కొట్టినప్పుడు, ఈ పెళ్ళి కుదరదు అన్నప్పుడు ఈ పెద్దలను ఎదిరించి అవసరమైతే యుద్ధం చేసి అమ్మాయిని అబ్బాయి పట్టుకుపోయి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళికి రాక్షస వివాహం అని పేరు అనమాట. అమ్మాయికి ఇష్టమే, అబ్బాయి గారికి ఇష్టమే. మళ్ళీ దిక్కుమని లవ్ జిహాద్ కాదు. తురకాన్ని ఎవడన్నా పెళ్లి చేసుకుంటే వాడిని నరికేయమని భవిష్య పురాణంలో చెప్పారు వేదవ్యాసుల వారు. కావాలంటే శ్లోకాన్ని వ్యాసుని అడగండి, చెప్తాడు. అసలు తురకాడు చూస్తూ పెళ్లి చేసుకున్నటువంటి పిచ్చి పేరుగులను ఏమనాలండి? అసలు వాడు చూస్తేనే, ఆ రూపం చూస్తేనే జుగుప్స, వాడి మాట చూస్తే జుగుప్స. గోమాంస భక్షకుడైనటువంటి దుర్మార్గుడి పెళ్లి చేసుకోవాలని కోరిక వచ్చిందంటే పూర్వజన్మ మహాపాపంతో పుట్టారని అర్థం అన్నమాట. నాకు కసి వచ్చేస్తున్నవాటి వాళ్ళ పేరు చెబితే అని నేనల్లా, ఇదంతా చెబుతున్నది వ్యాసుడు, నేను అనుకునేరు సుమా. అందువల్ల ఒక మహానుభావుణ్ణి, శ్రీకృష్ణ పరమాత్ముడు లాంటి వాడిని పెళ్లి చేసుకోవాలి. స్త్రీ అంటే ఉత్తమోత్తం అండి. అంత కృష్ణుడు అంతటి వాడు దొరకపోయినా కనీసం అలాంటి మంచివాడినైనా తగులుకోకుండా దిక్కుమాలను తగులుకుంటారేటండి కొంతమంది అని వ్యాసుడు అడిగాడు. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, ఆవిడ ఏమంది, నీవు నేను ఇష్టపడ్డాం, నా అన్నగారు కాదంటున్నాడు, నువ్వు అక్కడికి వచ్చి అన్నగారిని వాళ్ళని జయించి నన్ను పట్టుకుపోయి పెళ్లి చేసుకో. ఈ విధమైన వివాహమునకు రాక్షస వివాహం అని పేరు. ఈ రాక్షస వివాహం చేసుకొని నేను వచ్చేస్తాను. రావడం తేలిక, పట్టుకెళ్ళడం నీకు కొంచెం కష్టం, కానీ నువ్వు తలుచుకుంటే కష్టం కాదు, అది ఇష్టమే అవుతుంది. సాధారణంగా పూర్వకాలంలో స్త్రీలు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నారనుకుందాం. వాడిలో కొన్ని గుణములు చూసేవారట. ఏమేంటా గుణములు? మొదట వాడు ధన్యుడయ్యి ఉండాలి. అంటే తన జీవితంలో అప్పటి వరకు ఏ విధంగా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తే వాడిని ధన్యుడు అంటారు. ఒక ఆయన 16 ఏళ్ళు, 20 ఏళ్ళు, లేక 30 ఏళ్ళు, ఇన్నాళ్ళు క్షణం కూడా వ్యర్థం చేయకుండా చేయవలసిన పనులు చేస్తూ సంపదలు సంపాదిస్తూ ఆనందంగా సుఖంగా ధర్మ మార్గంలో నడుచుకున్న వాడిని మాత్రమే ధన్యుడు అంటారు. ఇంగ్లీష్లో లెజెండ్ అనే పదం ఇలా పుట్టిందే. ఇప్పుడు వీళ్ళు లెజెండ్లు కాదని దానికి. ఇంట్లో హస్బెండ్ ప్రవర్తించవలసినట్టుగా ప్రవర్తించినప్పుడు వాడు లెజెండ్ ఎలా అవుతాడు? కానీ పూర్వం ఒక్క క్షణం వ్యర్థం చేసేవారు కాదు. విద్యాభ్యాసం, ఆయుధ బలం, ధనబలం, ఆనంద బలం అన్నీ పెంచుకునేవారు. అందువల్ల వాళ్ళ జీవితం సుఖంగా గడిచేది. అటువంటి వాళ్ళని ధన్యులు అంటారు. స్త్రీ అటువంటి ధన్యుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. దాంతోపాటు లోకములను ఆనందపెట్టే మంచి లక్షణములు ఉండాలి. ఈ 2 ఉన్న తర్వాత 3వది మంచి వంశం కూడా ఉండాలి. ఆ వంశంలో వాళ్ళందరూ బుద్ధి కలిగిన వాడు ఉండాలి. పెళ్లి చేసుకునే ముందు ఆ పిల్ల తల్లిదండ్రులు లేక అబ్బాయి తల్లిదండ్రులు ఎటువంటి వాడో కూడా తెలుసుకోవాలండి. ఆ తల్లి 30 పెళ్ళిళ్ళు చేసుకుంది, అడ్డమైన వాడితో తిరుగుతోంది. ఇప్పుడు ఆ పిల్లని పెళ్లి చేసుకున్నా లేక అబ్బాయిని పెళ్లి చేసుకున్నా కొంపలు విరిగిపోదు. లేదా ఈ అబ్బాయి తల్లిదండ్రులు కొట్టుకు విడిపోయి ఎప్పుడూ కలవరు.
అమ్మేమో భద్రాచలంలో, మొగుడేమో తణుకులో ఉంటాడు. అటువంటి వాళ్ళు అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఏముంది, దరిద్రం తప్పేం పట్టుకుంటుంది. అందువల్ల అలా కాకుండా ఎప్పుడు తల్లిదండ్రులు కాస్త మంచివాళ్ళు అయ్యండి, అంతో ఎంతో కలిసి ఉండి సుఖంగా గడిపేవాళ్ళు అయ్యి ఉండాలి. అందువల్ల మంచి వంశంలో కూడా పుట్టాలి. తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి. లేకపోతే రేపొద్దున అమ్మాయి అబ్బాయి ఇబ్బందులు పాలవుతున్నారు ఇవాళ. దిక్కుమాల తల్లిదండ్రుల వల్ల పిల్లలకు కూడా లక్షణాలు మారతాయి. అరుదుగా హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు ఉంటారండి. వాళ్ళ పిల్లల్లో ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు ఉంటారు. అది కొంచెం ద రేరెస్ట్ కేస్. కానీ సహజంగా తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన పిల్లల మీద పడుతుంది. అందువల్ల మంచి వంశంలో పుట్టినవాడు అయి ఉండాలి. ఇక 4వది విద్య కూడా ఉండాలి. కనీసం సింగపూర్లో అయినా ఉద్యోగం వచ్చే విద్య లేకపోతే ఉపయోగం ఏంటి? అమెరికా, ఇంగ్లాండ్ పక్కన పెడదాం, అట్లీస్ట్ సింగపూర్ అయినా రావద్దు. అందువల్ల విద్య కూడా ఉండాలి. ఈ 4 ఉన్నప్పటికీ వాడు ధన్యుడు, మంచి గుణములు కలిగిన వాడు, మంచి కులంలో పుట్టాడు, విద్య ఉంది, కానీ అందంగా ఉండకపోతే నాలా చూస్తూ చూస్తూ దిక్కుమాలని నల్లగాని నెత్తి మీద వెంట్రుక ముక్క కూడా లేనటువంటి వాడిని పెళ్లి సమయంలో కలిసి చుట్టుండాలి కదా జీలకర్ర బెల్లం పెట్టడానికి. అందులో కొంచెం అందంగా ఉండాలి. రూపం ఉన్నప్పటికీ కొంతమందితో ఇప్పుడు నాలాగా ఎన్నాళ్ళైనా అందంగానే ఉంటారు, కానీ యవ్వనం కూడా ఉండద్దు. కనీసం 16 ఏళ్ళైనా ఉండాలి కదా. అంచేత తారుణ్యం, యవ్వనం కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పటికీ వాడికి సద్బుద్ధి ఉండాలి, మంచితనం ఉండాలి. ఈ లక్షణములు ఉన్నవాడికి డబ్బు లేకపోతే ఉపయోగం ఉంది. అమ్మాయి గారిని కనీసం బిజినెస్ క్లాసులో, ఫస్ట్ క్లాస్లో కాకపోయినా బిజినెస్ క్లాసులోనే తీసుకెళ్ళాలి కదా. కాబట్టి సంపద ఉండాలి. ఈ లక్షణములు ఉన్నవాడికి బలం లేకపోతే భార్యని ఎవడని ఎత్తుకుపోతూ ఉంటే రక్షించుకోలేడు. కాబట్టి భార్యని రక్షించుకునే బలం ఉండాలి. ఆపై పిసిరుగొట్టుతనం లేకుండా దానం ఇచ్చేవాడు అయి ఉండాలి. పురాణం చేతులు దొరుకుని రహస్యంగా పారిపోయేవాడు అయి ఉండకూడదు. ఇన్ని లక్షణములు కలిగిన వాడివి కాబట్టే నేను నిన్ను ప్రేమించానని మొహమాట లేకుండా చెప్పింది ఆవిడ. ధన్యును లోకగుణాభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణ సంశోభితుల్ నిన్ను ఏకంజల్ కోరరు కోరదే మును రమాకాంతాలలామంబు రాజన్యానేక పసింహ నా వలననే జన్మించనే మోహముల్. అందుకే నీవు విష్ణువుగా ఉన్నప్పుడు ఆదిలక్ష్మి కోరి నిన్ను వరించింది. ఇప్పుడు కృష్ణుడిగా పుట్టావు, నన్ను కూడా లక్ష్మీదేవి కంసిగా భావించి స్వీకరించు. నిన్ను ఏ కన్య అయినా కోరుకుంటుంది, కానీ నేను కోరుకోవడం నా స్వార్థం. స్వామి నన్ను మాత్రం విడిచిపెట్టకు. ఇక నేను పూర్వజన్మలో కనుక పుణ్యము చేసినట్టయితే, దానం చేసినట్టయితే, ఆ పుణ్యం వల్ల నీవు శిశుపాలాదులను జయించి నన్ను పట్టుకుపోయి పెళ్లి చేసుకుందువుగాక. ఆవిడ పూర్వజన్మ పుణ్యం అంటుందండి. నేను పూర్వజన్మలో దేవతల్ని పూజించి వ్రతములు చేసి నోములు నోచినట్టయితే ఆ పుణ్యఫలంగా నీవు నన్ను స్వీకరించెదవుగాక. స్వామి నీకు ఒక అనుమానం రావచ్చు. రుక్మిణీ నువ్వెక్కడో అంతఃపురంలో ఉంటావు, అంతఃపురం చుట్టూత కాపల వాళ్ళు ఉంటారు. నేను నిన్ను అపహరించాలంటే ముందు అంతఃపురానికి కాపలా ఉన్న వాళ్ళందరినీ చంపాలి. ఇంతమందిని చంపి హింసించి గందరగోళం చేసి పట్టుకెళ్ళడం వల్ల నాకేమిటి లాభం? ఈ హింస నేను ఎలా తట్టుకుంటాను అని నీవు మనస్సులో సంకల్పిస్తావేమో. ఆ భయం నీకు అక్కర్లేదు. పారిపోవాలనుకుంటే ఇంట్లోంచి క్లూలు ఇచ్చేయాలి ముందే. అందుకని ఆవిడ ఏమంటోంది, పెళ్ళికి ముందు మేము మంగళస్నానం చేసి అలంకారం చేసుకుంటాం. అలంకారం అవ్వగానే మౌనవ్రతంతో ఇంకెవరితో మాట్లాడకుండా శివాలయానికి వెళ్ళాలి. పూర్వం కఠోర నియమం, ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే ముందు అమ్మాయిని గౌరీ కళ్యాణం చేయించేవారు. అమ్మాయి చేత గౌరీ కళ్యాణం చేయిస్తారు. ఇది భాగవతంలో కూడా చెప్పారు ఆ మాట. అందులో రుక్మిణి ఏమని చెబుతోంది, పెళ్లికి ముందు నేను మౌనవ్రతంతో నేను చెలికత్తెల్ని వెంట పెట్టుకొని ఊరి చివర ఉన్న శివాలయానికి వెడతాను. అక్కడ గౌరీ కళ్యాణం చేస్తానంటే పార్వతీ పరమేశ్వరులకి కళ్యాణం స్వయంగా దగ్గరుండి నేనే చేసుకుంటాను. అర్చకులు మంత్రాలు చదువుతుంటే కళ్యాణం నేను జరిపిస్తాను. ఈ కళ్యాణం అయ్యాక పురోహితులకి వారి భార్యలకి అందరికీ ముత్తైదువులకి దాన ధర్మాలు చేసి అప్పుడు గుడిలో నుంచి కిందకి దిగుతాను. ఆ గుడి కొంచెం కొండలో ఉంటుంది, ఆ ప్రాంతం మీద ఉంటుంది. ఆ గుడిలో నుంచి మెట్ల వెంబడి కిందకి దిగుతాను. అప్పుడు పెద్దగా కాపలా వాళ్ళు ఉండరు.
జెడ్ టైప్ సెక్యూరిటీ గన్మ్యాన్ లోపలికి రాకూడదు. అందువల్ల సెక్యూరిటీ ఉండదు కనుక నేను ఆ గుళ్ళోంచి మెట్లు దిగి కిందకు వస్తున్నప్పుడు నువ్వు నన్ను తేలిగ్గా పట్టుకుపోవచ్చు. అప్పుడు పెద్దగా హింస ఉండదు, గందరగోళం ఉండదు. ఎంత బాగా చెప్పిందో చూసారా? కృష్ణుడి కోసం చెప్పింది ఆవిడ, దిక్మాలవాడి కోసం చెప్పలేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం. అప్పుడు పట్టుకుపో, సులభంగా పట్టుకుపోతావు అని మా అమ్మాయి నీకు సందేశమును చెప్పింది. కృష్ణ, రుక్మిణీదేవి ప్రేమ సందేశం విన్నావు కదా, ఇక ఇప్పుడు చెబుతున్నాను విను. ఆమె సౌందర్యం గురించి వర్ణిస్తే ఓహో ఇటువంటి సుందరిని పెళ్లి చేసుకుంటున్నానా అని నీ అంతటా నువ్వు వెంటపడతావు. ఆమె ఎంత గొప్పదో, ఆ సౌందర్యం కోసం ఎంతమంది కలలు కంటున్నారో వర్ణిస్తున్నాను నేను. పల్లవ వైభవాస్పదములు పదములు కనక రంభా తిరస్కారులూరులు అరుణ ప్రభా మనోహరములు కరములు కంబు సౌందర్య మంగళముగళము పరిహసితార్థేందు పటలంబు నిటలంబు జితమత్త మధుకర శ్రేణి వేణీ మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు చక్షురుత్సవదాయి చన్నుదోయి. రుక్మిణీదేవి యొక్క సౌందర్యమును స్వయంగా వాళ్ళ గురువుగారు చెప్పారు. అంటే ఈ అందాన్ని పొగిడితే ఆయన కొంచెం తొందరగా వస్తాడని. అంతేగాని కృష్ణుడికి తెలియదు ఆవిడ గురించి. అయినా గురువుగారికి ఆ శిష్యురాలి మీద ఉన్న ప్రేమ వల్ల అలా పొగిడాడు. ఆవిడ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. కొంతమంది అరిచేతులు ఉంటాయండి, ఆ చేతులు చూస్తేనే తామర పువ్వులా అన్నట్టుగా అనిపిస్తారట, ఎర్ర తామర పువ్వుల్లో ఉంటాయి. ఆమె ముఖం చంద్రబింబంలో ఉంటుంది, ముక్కు సంపంగి పువ్వులో ఉంటుంది. కాళ్ళున్నాయే అవి కూడా అప్పుడే వికసించిన ఎర్ర తామర పువ్వు రేకుల్లో ఉంటాయి. అందుకే ఆవిడ కాళ్ళు చూసినా తామర పువ్వులు చూసినా ఒకటి. అందుకే పాద పద్మములు అన్నారు, ఇంత ఎర్రగా ఉంటాయట నా పాదాల్లాగా. ఇక నడుము ఉందా లేదా అనిపిస్తుంది, అంత అందమైన సన్నని నడుము అంటారు. కానీ నిజంగా అంత సన్నగా ఉంటాయేటండి నడుములు అని నాకు అప్పుడప్పుడు అనుమానం. కానీ పూర్వం అలా వర్ణించేవారు కవులు. మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు. మధ్యము అంటే నడుము. ఈ నడుము ఎలా ఉందిట? భావ అంటే ఉంది అన్నారు కొందరు, అభావ లేదన్నారు కొందరు. ఉందా లేదా అనిపిస్తున్నట్టుగా ఉంది, అంటే అంత సన్నగా ఉంది నడుము అని చెప్పడం అన్నమాట. ఎందుకో సుందరీముడుల యొక్క నడుములు అంత సన్నగా ఉన్నాయని వర్ణించేవన్నమాట. కొంతమంది అయితే సింహమధ్యం అన్నారు. సింహం దగ్గర నడుము దగ్గర మాత్రం సన్నగా ఉంటుంది, మిగతా శరీరం గంభీరంగా ఉంటుంది. కానీ అందుకని సింహమధ్యముడని పురుషుణ్ణి, సింహమధ్యమ అని స్త్రీని వర్ణించేవన్నమాట. ఇంకా తల వెంట్రుకలు ఉన్నాయి, నల్లగా ఒత్తుగా తుమ్మెద రెక్కల్లా ఉన్నాయి. అర్ధచంద్రబింబంలో ఉంటుంది నుదురు. కళ్ళు కూడా తామర పువ్వు రేకుల్లో ఉంటాయి. బంగారపు అరటి బోదుల్లో ఉంటాయి తొడలు. కనుబొమలు మన్మధుని యొక్క ధనుస్సులో ఉంటాయి. ఇది చూస్తే ధనుస్సులే కనిపిస్తున్నాడ. అంటే నేను చెప్పిన అందరిది కాదు, కొందరిది. ఎంతెందుకు, అటువంటి సుందరీమణి ఈ ప్రపంచంలో ఉండడం అరుదు. నేను ఆమెను చూశాను బాగా, ఇప్పుడు నిన్ను చూశాను. మీ ఇద్దరిని చూశాక బ్రహ్మదేవుడు మీ ఇద్దరిని ఒకరి కోసం ఒకరిని సృష్టించాడు అని నాకు అనిపిస్తున్నది. సాధారణంగా బ్రహ్మదేవుడి సృష్టిలో మంచి జంటలు ఉండరట. భార్య బ్రహ్మాండంగా ఉంటుంది, దిక్కుమాల కాకి లాంటి మొగుడు దొరుకుతాడు, కాకి ముక్కుకి దొండపండి అంటారు. లేదా భర్త గారు పరమసుందరాకారుడై ఉంటాడు, మొగుడు ఉంటాడు, చూస్తే పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు. భార్య బాగుంటే భర్త బాగుండదు, భర్త బాగుంటే భార్య బాగుండదు, ఇద్దరు బాగుంటే గుణాలు బాగుండవు, ఇద్దరికి మనస్సులు కలవు. పెళ్లికి ముందేమో ఓహోహో వాళ్ళ పెళ్లి చేసుకోవడం అదృష్టం అంటారు, పెళ్ళయ్యాక రోజు కొట్టుకుతావడమే. నీ బాగుంతగా అయ్యా నిన్ను చేసుకున్నానని ఈయన, నిన్ను మా నాన్న అంటగట్టాడని ఆవిడ, రోజు కొట్టుకు తెచ్చిపోతూనే ఉంటారు. లోకంలో ఇలాంటి తగాదాలు ఉంటాయి. వాళ్ళందరినీ చూశాను కాబట్టి చెబుతాను కృష్ణ, మీ ఇద్దరు అలాంటి వాళ్ళు కాదు, ఒకరి కోసం ఒకరు పుట్టారు. ఎల్లనాగ నీకు తగు, ఆ సుందరీమణి సరిగ్గా నీకు సరిపోతుంది. అంగనకు తగుదీవు, ఆమెకు నీవు సరిపోతావు.
మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు తప్పదు. మా గురువుల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, మీ ఇద్దరికి పెళ్ళై తీరుతుంది. ఆ పెళ్ళి ఎవరు ఆపలేరు. నిక్కము సత్యమిది. జాడ్యములేల నీవు నీ తోయము వారి గూడి కొన్ని తోయరుగా నన్న తెత్తుగా నీవిచ్చేయుము. శత్రులను నురుము చేయుము చేయుము శోభనం బిలం. మా గురువుల మీద ఒట్టు పెడుతున్నాను, మీ పెళ్ళవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? నీవు వెంటనే నీ మిత్రులను నీ సైనికులను వెంట పెట్టుకుని ఆలస్యం లేకుండా హుటాహుటిన ఈ ద్వారకా నగరం నుంచి కుండినపురానికి విచ్చేసి శత్రువులందరినీ నాశనం చెయ్యి, చీల్చి చెండాడు. రుక్మిణీదేవిని తీసుకురా, ఆమె వివాహం చేసుకో. మీ పెళ్ళి లోక కళ్యాణం అవుతుంది. సాధారణంగా పెళ్ళి ఎవరి పెళ్ళి వాళ్ళకే పెళ్ళి, కానీ మీ కళ్యాణం అలా కాదు. దేవ కళ్యాణం కనుక మీది లోక కళ్యాణం అవుతుంది. అనగా మీకు పెళ్ళి అయితే లోకానికి శుభం కలుగుతుంది. అందుకే చేయుము శోభనం బిలన్, ఈ లోకాన్ని శుభప్రదంగా మార్చు మీ కళ్యాణంతో అనగానే కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. పెళ్లి ముహూర్తం తెలుసుకున్నాడు. రేపు కాక ఎల్లుండేనా? అయితే రేపు నేను అక్కడికి రావాలి, ఆవిడ తీసుకురావాలి, ఎల్లుండి రాత్రికల్లా పెళ్ళి అయిపోవాలి. ఓరి నాయనో, టైం దగ్గరికి వచ్చేసింది అని ఆయన ఆ తర్వాత అగ్ని ద్యోతన, నువ్వు ఇంత కష్టపడి గొంతు చించుకొని చాలా ఉపన్యాసం చెప్పావు, కానీ ఆవిడ గురించి నాకు తెలియదా? ఆమె మీద నా ప్రేమ గాఢమైనది. ఎంతో ప్రేమతో చాలా కాలం నుంచి మనస్సును నిలబెట్టుకున్నాను. ఆమెను తలుచుకొని చాలా కాలం నుంచి నేను నిద్రపోవటం లేదు. నిజంగా పెళ్లి కుదిరితే కొంతకాలం నిద్ర పట్టదులేండి. పెళ్ళి అయ్యాక ఎలాగో ఏడాది తర్వాత నిద్ర పట్టదు. ముందు పెళ్ళికి ముందు మాత్రం అదేమిటో మాయిదారు కూడా వాట్సాప్ల్లోనూ వీళ్ళే, వీడియో కాల్స్లోనూ వీళ్ళే, ఇంకా ఎక్కడ చూసినా వీళ్ళే. అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, ఇంగ్లాండ్ వెళ్ళినా ఆ పెళ్ళికి ముందు మరి అదేం తీపు, అదేం వ్యామోహమో కానీ. అందువల్ల అది ఉండడం కూడా తప్పులేదు. కథ ఎక్కువైతే పిచ్చి అంటారు అనుకోండి, అది వేరే విషయం. కృష్ణుడు ఏమంటాడంటే ఆమె మీద ప్రేమతో రాత్రిపూట నాకు చాలాసార్లు నిద్ర పట్టలేదని చెప్పాడు ఆయన స్వయంగా. కన్నియ మీదనా తలపుగాఢము కూరుకురాదు రేయి నాకెన్నడు, మా వివాహము సహింపక రుక్మి తలంచుకీడు నే మున్నె ఎరుంగుదుల్ పరులమూక నడంచెద విద్వన్నుత మ్రాను ద్రచ్చి నవమతి శిఖన్ వడిదెచ్చు కైవడిన్. బ్రాహ్మణోత్తమ, రుక్మిణీదేవి మీద నాకున్న ప్రేమ దట్టమైనది, చాలా గొప్ప ప్రేమ. ఆమె మీద ప్రేమతో ఎన్నో రోజులుగా నిద్ర లేకుండా గడుపుతున్నాను నేను. పెళ్ళికి ముందు ప్రేమ ఎక్కువగా ఉంటే వివాహం అయ్యేదాకా వాళ్ళకి నిద్ర పట్టదట. అందుకని కామాతురాణం నసుఖన్న నిద్ర, కామాతురులకి సుఖము నిద్ర ఉండదన్నారు పెద్దలు. కానీ శ్రీకృష్ణుడు అలా చెప్పడంలా, ఆ చెప్పడంలోనే ఉంది టెక్నిక్. అది కామం కాదు, జీవాత్మలకి ప్రత్యేక ఒక భక్తురాలు రుక్మిణి. భక్తులు తలుచుకుంటూ ఉంటే రక్షించడం కోసం పరమాత్మ నిద్రపోవడం అన్నారు. అది భక్త రక్షణ కోసం నిద్రపోవడం లేదు ఆయన. మా వివాహమునకు మా కాబోయే బావగారు రుక్మి అడ్డంగా ఉన్నాడని మాకు తెలుసు. బావగారికి చెయ్యవలసిన సన్మానం నేను చేసి అమ్మాయిని పట్టుకొచ్చి పెళ్లి చేసుకుంటాను. చెట్టు కొమ్మల్ని ఒకదానితో ఒకటి మధిస్తే దానిలో నుంచి అగ్ని పుడుతుంది. అరణి వధించి అగ్ని పుట్టించినట్లుగా నేను శత్రువుల్ని వధించి అగ్ని వంటి రుక్మిణిని పట్టుకొచ్చి వివాహం చేసుకుంటాను. ఈ పూటకి విశ్రాంతి తీసుకో అని తన మంచం మీద పడుకోబెట్టాడండి. ఆయన పాపం హాల్లో పడుకున్నాడు. మంచివాడు ఎప్పుడు వాళ్ళ బెడ్రూము అలాగా మహాత్ములకు ఇచ్చి వాళ్ళు హాల్లో పడుకుంటారు. దిక్కుమాలాడు కొంతమంది మా బెడ్రూమ్లో మేము పడుకుంటాం, మీరు హాల్లో పడుకోండి అంటారు. అలా కాకుండా పరమాత్ముడు ఏం చేశాడు, తన మంచం మీద ఆయన్ని పడుకోబెట్టాడు. స్వయముగా పాయసాన్నం వండి పెట్టాడు. జీడిపప్పులు, కిస్మిసులు అవన్నీ వేసి మంచి చక్కని ఆవు పాలతో పాయసాన్నమును స్వయముగా తాను వండి పెట్టాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు పెట్టిన ఆహారం తినగలిగాడు. ఎంత అదృష్టవంతుడు అనిపిస్తుంది అన్నమాట. ఆయన భగవద్భక్తుడికి పరమాత్ముడి యొక్క ప్రసాదం అందుతుంది. అనంతరం ఆయనకి ఇవ్వవలసిన కానుకలిచ్చి ఆ రాత్రి ఆయన సుఖంగా పడుకుని పొద్దుటే లేచి సిద్ధమయ్యాక తెల్లవారుజామునే తాను లేచి అలంకారం చేసుకున్నాడు.
ఆయనకు ఉన్న రథం అప్పటికే సిద్ధమైపోయింది. ఆయన రథాన్ని నడిపేటటువంటి సారథి పేరు దారుకుడు. ఈ దారుకుడు వైకుంఠం నుంచి వచ్చినవాడని చెప్పాం కదా. ఆయన శ్రీకృష్ణుడి రథాన్ని సరిగ్గా మండపం దగ్గర, ఆయన సభా మండపం దగ్గర సిద్ధం చేశాడు. శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకములని పేరు కలిగిన 4 గుర్రాలు ఉంటాయి. గుర్రాలకు కూడా పేర్లు పెట్టారు. శైబ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము. ఈ 4 గుర్రములు రథానికి కట్టబడి ఉన్నాయి. ఆ గుర్రాలు 4 వేదాలకి ప్రతీకలు. అటువంటి రథంలో కూర్చున్నాడు సారథి. పైన జెండా ఎగురుతోంది, గరుడధ్వజం. అది గరుత్మంతుడు జెండా మీద ఉంటాడు. అందులో శారంగమనే కోదండం, సునందమనే ఖడ్గం, సుదర్శన చక్రం, కౌమోదకి గద, పాంచజన్యం అనే శంఖం వంటి ఆయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధాలతో కూడిన రథం దగ్గరకి కృష్ణ పరమాత్ముడు వచ్చి చుట్టూ ఒక్క ప్రదక్షిణ చేసి అప్పుడు రథం ఎక్కాడు. ఎప్పుడు దూర ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నప్పుడు వాహనానికి ఒక్క పరిక్రమ చేయాలి. ప్రదక్షిణ చేసి ఎక్కితే వాహనానికి ప్రమాదం వాటిల్లదు. యమధర్మరాజు గారి అనుగ్రహం కలుగుతుంది. పరమాత్మకి యముడి వల్ల భయం లేకపోవచ్చు, కానీ శాస్త్రం పాటించాలి. నేను గొప్పవాడిని కనుక శాస్త్రం పాటించక్కర్లేదు అంటే జగత్తులో మిగతా వాళ్ళంతా ఏం చేస్తారు? వాళ్ళు పాటించరు. అందుకని పెద్దలు ఇతరుల కోసం శాస్త్రం పాటిస్తారు. ఆయన కూడా లోకములకు సందేశం ఇవ్వడానికి రథం చుట్టూ పరిక్రమ చేశాడు. ఎప్పుడైనా కొత్త వాహనం కొంటే తప్పనిసరిగా దానికి పూజ చేయాలండి. కొత్తగా ఒక కారు ఏదన్నా కొన్నాక పూజ చేయకుండా ఎక్కడం దోషం. ఎప్పుడో ఒకప్పుడు దానికి తగిన ఫలితం మనకు తగులుతుంది. అందుకని పూజ చేస్తే వాహనానికి అధిష్టాన దేవత అయిన యమధర్మరాజు, నివృత్తి మొదలైన వాళ్ళు సంతోషిస్తారు. అప్పుడు దుర్మరణం పాలు కాకుండా ఉంటాడు. అందుకే శుభముహూర్తము, వాహన పూజ మొదటిసారి ఒక ప్రదక్షిణ చెయ్యాలి అని ఒక నియమం అన్నమాట. ఎప్పటికి కూడా మేము ఏ లాంగ్ జర్నీయో చేస్తున్నప్పుడు మా కారుకి ప్రదక్షిణ చేయకుండా ఎక్కాం. కుంకుమ పెట్టి అమ్మవారి కుంకుమ అప్పుడు మాత్రమే బయలుదేరితే ఇన్నాళ్ళు హాయిగా వెళ్ళాం. ఎప్పుడూ ఒక్కసారి అలా కుంకుమ పెట్టుకుంటూ వెళ్ళాం. దాని ఎఫెక్ట్ కూడా మా వాళ్ళు చూశారులేండి కొందరు. అందువల్ల శాస్త్ర మర్యాదను అనుసరించి ఆయన రథానికి పరిక్రమ చేసి రథం ఎక్కాడు. ఆ తర్వాత చేయూతిచ్చి తాను కూడా రథం ఎక్కాడు. ఇప్పుడు ఆ రథాన్ని సారథి తోలాడు. రథం మహావేగంగా హుటాహుటిని ప్రయాణం అయ్యింది. 7 రోజుల పాటు అహోరాత్రములు నడిచి బ్రాహ్మణోత్తముడు కృష్ణుడి దగ్గరకు వస్తే ఈ రథం కేవలం 48 నిమిషములలో కుండినపురానికి వెళ్ళిపోయింది. అది శ్రీకృష్ణుడి యొక్క వాహనం వేగం అంటే. ఆ వేగంతో కేవలం 48 నిమిషాలలో ఎక్కడి ద్వారక, ఎక్కడి కుండిన, నాగపూర్ అని చెప్పాను కదా, కుండినపురాన్ని ప్రస్తుతం నాగపూర్ అంటారు, ప్రజెంట్ నేమ్. అక్కడికి కేవలం 48 నిమిషములలో వెళ్ళిపోయింది. మేఘాల మీద ప్రయాణం చేస్తోందా అన్నంత వేగంగా ఆ రథ అశ్వాలు ప్రయాణం చేసాయి. ఈలోపు ఆ మరునాడే పెళ్ళి. ఇప్పుడు కృష్ణుడు అక్కడికి వెళ్ళాడు. ఆ రోజు దాటితే మరునాడు రుక్మిణీదేవికి శిశుపాలుడికి పెళ్లి చేయాలి. ముహూర్తం రుక్మి నిర్ణయించాడు. అందుకని పెళ్లి కొడుకు గారు వచ్చారండోయ్. పెళ్లి కొడుకు గారు మీసాలవి కత్తిరించుకుని శుభ్రంగా క్షవరమది చేసుకుని, ఎలాగో భవిష్యత్తులో క్షవరం అవుతుందండి, అందుకని వచ్చాడు. దానికి గోదానము అని పేరు. గోదానం అంటే గో కేశఖండనే అని. కేశఖండనం పెళ్లికి ముందు ఒక శుభముహూర్తంలో మంగళ, ఆది, శుక్రవారములు కాకుండా క్షవరం చేయించుకోవాలి, గోళ్ళు తీయించుకోవాలి, మీసము తీర్చిదిద్దుకోవాలి. ఎందుకంటే పెళ్ళయ్యాక 16 రోజులు పండగ దాకా గోళ్ళు తీయటం కానీ, క్షవరం కానీ, గడ్డం కానీ పనికిరావు. అందుకని పూర్వం ఏం చేసేవారు అనమాట, పెళ్లికి ముందే ఓ 2-3 రోజుల ముందు శుభముహూర్తంలో ఈ కేశఖండనం, గోళ్ళు తీయటం, ఈ పనులు చేసేవారు. దానికి గోదానము అని పేరు. అది గోదానం అంటే ఈ గోదానం కాదు, ఆవు దానం చేయడం కాదు. ఇప్పటికీ కొన్ని వంశాల్లో ఆచారం ఉందంటాయి. పెళ్లికి ముందు అమ్మాయికి వాళ్ళకి గోల్డ్ అలా కత్తిరిస్తారు. ఆ కత్తిరించిన వాడికి ఒక 10 రూపాయలు కూడా వేస్తూ ఉంటారు, 10-20 అందులో వేయడం. ఆ సంప్రదాయాన్ని పాటిస్తారు. ఇప్పుడు కొందరు మర్చిపోయారు. కాబట్టి పెళ్ళిళ్ళలో గోదానం అంటే ఇది. నాకు సమస్య ఇచ్చారు ఒకసారి అవధానంలో. ఏమని? గోదానము చేసి అమ్మాయి పెళ్లి చేసుకుంది అని, అబ్బాయి దగ్గరికి వెళ్ళింది అని. అప్పుడు వాడు గోదానం చేసి పెళ్లికి వెళ్ళడం ఏమిటా, ఇదే ఏమిటా అనుకుంటే అప్పుడు చెప్పాను, వాడు గోదానం అంటే ఈ కేశఖండనము, ఈ గోళ్ళు కత్తిరించడము. ఈ విషయం తెలియకపోతే, శాస్త్ర మర్యాద తెలియకపోతే మామూలు గోదానం అనుకుంటారు అని.
వేదములలో గోదానమునకు ఇది మర్యాద, ఈ నియమం మంత్రాలలో ఉన్నది అనమాట. అందుకే గోదానం అంటే గో కేశఖండనే అని ఒక సూత్రం ఉన్నది. ఇవన్నీ చేసుకుని శిశుపాలుడు అక్షౌహిణి సైన్యంతో కుండినపురానికి వచ్చాడు. అంటే వాడు రావడమే సైన్యంతో వచ్చాడు. ఎందుకని? ఈ పెళ్లికి కృష్ణుడు వస్తాడు, కృష్ణుడు వస్తే అవసరమైతే యుద్ధం జరుగుతుంది, యుద్ధం జరిగినప్పుడు సైన్యం ఉండాలనే ఉద్దేశంతో యుద్ధానికే సిద్ధమై వచ్చాడు. వెంటనే కాబోయే అల్లుడు కనుక వాడికి ఒక మంచి విడిదిచ్చాడు. ఆయన 5 స్టార్ హోటల్ ఇచ్చేశారు. కూడా వచ్చిన సైన్యం అందరూ ఊళ్ళోకి వస్తే కొంపలు మురిగిపోతాయి. అందుకని ఊరు చివర, అది వేసవకాలం అవడం వల్ల పొలాలన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి, కాస్త అక్కడ టెంట్లు వేసేశారు. సైనికులందరికీ అక్కడ మకాం ఇచ్చారు, భోజనాలు అవి ఏర్పాటు చేశారు. ఈ పెళ్ళికి కృష్ణుడు రావడం ఖాయం, యుద్ధం జరుగుతుంది. కాబట్టి యుద్ధంలో శిశుపాలుడికి మన సాయం అవసరం. కృష్ణుడిని అవసరమైతే చంపో తన్నో అయినా సరే రుక్మిణికి శిశుపాలుడికి పెళ్లి చేయాలనే ఉద్దేశ్యంతో శిశుపాలుడి యొక్క మిత్రుడైన జరాసంధుడు, దంతవక్త్రుడు, విదూరథుడు, పౌండ్రక వాసుదేవుడు, సాల్వుడు, కాశీరాజు వీళ్ళంతా తల అక్షౌహిణి సైన్యంతో వచ్చారు. వీళ్ళందరి సైనికుల్ని ఊరవతలట్టు పెట్టి వీళ్ళందరికీ మాత్రం మంచి మంచి మకాములు ఇచ్చారన్నమాట. బ్లాక్ నెంబర్ 92, 93, 94, రివర్ పార్కు రివరు, క్లవర్ పార్కు, ఇలాంటి ఏవో ఉంటాయి రకరకాల బిల్డింగుల్లో మకాం ఇచ్చారు. దుర్మార్గులకు ఇవ్వకూడదు అనుకోండి, అవి మంచి వాళ్ళకి ఇవ్వాలి. కానీ తప్పదు, ఏం చేస్తాం, రాజులు కనుక వాళ్ళందరికీ అలా మకాములు ఇచ్చాడు ఆయన. ఈ విషయం బలరాముడికి తెలిసింది. ఆయనకి సిబిసిఐడి ఉన్నారు, ఆయన వాట్సాప్లో ఆయనకు ఉన్నాయండి. ఎవరి లెవెల్లో వాళ్ళకి ఇంటర్నెట్ ఉంది, వైఫై ఉంది. ఇప్పుడు కలియుగంలో వైఫ్కి విలువ లేదు, వైఫైకి తప్ప. అసలు వైఫై కూర్చుంది. అలాగా ఆయన నెట్వర్క్ ద్వారా వివరం తెలుసుకున్నాడు. ఓహో, శ్రీకృష్ణుడు ఒంటరిగా నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. అక్కడ చూస్తే శిశుపాల జరాసంధాదులంతా సైనికులతో వచ్చారు పెళ్ళికి. అంటే రుక్మిణీదేవిని అపహరిస్తున్నప్పుడు కృష్ణుడికి వారితో యుద్ధం సంభవిస్తుంది. అమ్మాయిని పెళ్ళే చేసుకుంటాడా, యుద్ధమే చేస్తాడా? కాబట్టి ఆయన పెళ్లి చేసుకుంటే శత్రువుని పెళ్ళి నేను చెయ్యాలి కనుక నేను ఆయనకి సాయం పెడితే మంచిది అనుకున్నాడు జరాసంధుడు. నిజానికి మహాత్ముడైన బలరాముడికి కృష్ణుడి బలం తెలియదా? కృష్ణుడు పరమాత్ముడు, ఆయనకి ఈ సామాన్యుల యొక్క సహకారం అక్కర్లేదని తెలిసినా భూమి మీద పుట్టినంత వరకు తమ్ముడి మీద ప్రేమే అన్నారు. వాడు ఎంత గొప్పవాడైనా తమ్ముడే, అందువల్ల తమ్ముడికి సాయం చేయాలనిపించింది. అందుకని వెంటనే అనుకున్నాడు, హరి ఒకడేగినాడు మగధాతులు చైద్యహితానుసారులై నరపతులెందరే నిజనినారు. కుమారిక తెచ్చు చోట సంగరమగు తోడు కావలయు కంస విరోధికి నల్చు వేగతా నరిగె హలాయుధుండు కమలాక్షు నిజాడననేకసేనతో. కృష్ణుడు అక్కడే చెప్పకుండా వెళ్ళాడు, నాకు చెప్పకుండా వెళ్ళాడు. అక్కడేమో మగధాదులు జరాసంధాదులు ఎంతోమంది యుద్ధానికి వచ్చారు. కాబట్టి అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు శ్రీకృష్ణుడికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మా వాడు సుఖంగా వెళ్ళాలంటే నేను యుద్ధానికి వెళ్ళడం మంచిది, ఆయనకి తోడుగా వెళ్ళాలని భావించి ఒక అక్షౌహిణి యాదవ సైన్యాన్ని వెంట పెట్టుకుని, ముఖ్యంగా తమ్ముడు సాత్యకిని కూడా వెంట పెట్టుకుని బలరాముడు శ్రీకృష్ణుడి వెంట ప్రయాణానికి వెళ్ళాడు. కృష్ణుడు వెళ్ళిన అరగంట తిరగకుండా ఈయన వెళ్ళిపోయాడు, హుటాహుటిన వెళ్ళిపోయాడు. ఊరవతల ఇక కొద్దిసేపట్లో ఊరు చేరుతామనగా ఊరికి చివరిగా ఉన్న ప్రాంతానికి వెళ్ళగానే కృష్ణుడి రథంలో కూర్చొని ఉన్న అగ్నిద్యోతనులు వారు, కృష్ణ ఇక్కడ రథం ఆపన్నట్ట. ఏమో లోపల డ్రాప్ చేస్తానంటే వద్దు, బేస్మెంట్కి ఇక్కడే గేట్ దగ్గర ఆపి, నీ రథం ఎక్కి నేను లోపలికి వచ్చాననుకో నగరంలోకి, ఈ విషయాన్ని ఎవడో ఒకడు మోస్తాడు. ఎవరికి మోస్తాడు? రుక్మికి. రుక్మి మీ కులపురోహితులు వారు మీ గురువుగారే కృష్ణుడి దగ్గరుండి తీసుకొచ్చారు అని చెప్పడం ఖాయం. నువ్వెలాగో అమ్మాయిని పట్టుకుపోతావు, నిన్నేమి ఆయన చేయడు, ఆ తర్వాత నా ఉద్యోగం, నా పోస్టింగ్ అవుతుంది. ట్రంప్ లాంటి వాడు మాట్లాడి శిశుపాలుడు అంటే, అందువల్ల కొంప మునిగిపోతుంది. నేను నీతో రథంలో రావడం ప్రమాదం గనక స్వామి ఊరు చివర రథం ఆపితే నా దారిని నేను రహస్యంగా పెడతాను. ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవాలండి, లేకపోతే వాళ్ళు వీళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో ఈయన మీద పడతారు.
అందుకని తనయంత తాను రుక్మిణి కోసం కృష్ణుడి తీసుకొచ్చిన విషయం ప్రజలకు తెలియకుండా ఉండడం కోసం తెలివితేటలు ఉపయోగించి రథం ఆపించి నడిచి కాలినడక మరో పక్క నుంచి ఆయన నగర ప్రవేశం చేశాడు. ఈలోపు యాదవ సైన్యాన్ని ఊరు చివర ఒక చోట రహస్యంగా దాచి ఎవరికి అంటా పడకుండా దాచి బలరాముడు ఒక్కడు కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. అంటే బలరామకృష్ణులు ఇద్దరు కలుసుకున్నారు. ఇద్దరూ కలిసి రథాలలో రథప్రవేశం చేయగానే మహారాజు భీష్మకుడు ఈ విషయం తెలుసుకుని వారికి ఎదురొచ్చాడు. వారికి స్వాగతం చెప్పాడు, హారతి ఇచ్చాడు. ప్రేమగా పిలిచి, కృష్ణ బలరామ, నా కుమార్తె పెళ్ళికి మిమ్మల్ని పిలవలేకపోయాను కొన్ని కారణముల వలన. అయినప్పటికీ పిలవకపోయినా మీరు తెలుసుకుని వచ్చారు, పెద్ద మనసు చేసుకొచ్చారు. మీ రుణం తీర్చుకోలేను. ఇలాగే ఎక్కడుండి పెళ్ళయ్యేదాకా ఉండి భోంచేసాళ్ళండి. పెళ్ళికి ఉండాల్సి అనగానే కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, మావయ్య అసలు నేను లేకుండా మీ అమ్మాయి పెళ్ళిలా అవుతుంది అన్నాడు. ఆయన అన్నమాట ఆయనకి అప్పటికి అర్థం కాలేదులేండి. అసలు నేను లేకుండా మీ అమ్మాయి పెళ్ళి ఎలా అవుతుంది అని చెప్పవలసిన వాడు చెప్పాడు ఆయన. అందుకే నేను కావాలని వచ్చాను కానీ, నా బాబు నాకు నువ్వు ఎంత మంచివాడు అయ్యా. ఆయనకు లోపల మనసులో ఏమనుందంటే కృష్ణుడు అల్లుడు కావాలని ఉంది. కానీ కర్మయోగం వల్ల కొడుకు మాట కాదనలేక శిశుపాలుడికి ఇస్తున్నాడు. అందుకని లోపలేమో ఇంతటి వాడు నాకు అల్లుడు అవ్వట్లేదు, నా కర్మ శిశుపాలుడు అవుతున్నాడు అనుకుని, సర్లేని ఆయన పెళ్ళికి వచ్చావు, భోజనం చేసి వెళ్ళు, నువ్వు మంచివాడివి అని పలికి విడిదిచ్చాడు. అప్పుడే విడిదిలోకి వెళ్ళాం, కాస్త నగరం అంతా సంచరిస్తాం. నగరం మొదటిసారి వచ్చాం కనుక ఈ నగరానికి అన్ని విశేషాలు చూసుకున్న తర్వాత అప్పుడు మా విడిదిలోకి పెడతామని చెప్పి మిమ్మల్ని పంపించేస్తున్నానని వాళ్ళు పంపేసి కాలినడకన బలరామకృష్ణులు నగరం అంతా తిరగడం మొదలెట్టారు. ఎందుకంటే నడిచి వెడితేనే అన్ని చూడగలుగుతారు, కారులో పెడితే కనపడవు. అందుకని కాలినడకన ఇద్దరు తిరగడం మొదలెట్టారు. ఈ విషయం నగరవాసులకు తెలిసిపోయిందండి. బలరామకృష్ణులు కుండినపురంలోకి అడుగుపెట్టారు. వాళ్ళ గురించి ఎంతో విన్నాం, ఇప్పుడు చూద్దాం అని ఒకరికొకరు చెప్పుకుని ఇళ్లలోంచి బయటకు వచ్చారు. ఎంత హడావుడిగా బయటకు వచ్చారో భాగవతంలో అద్భుతంగా రాశారు. ఒక ఆవిడ స్నానం చేస్తూ మధ్యలో పరిగెత్తుకొచ్చేసిందిట. భర్త గారు ఇదేమిటే స్నానం చేస్తూ మధ్యలో వచ్చామంటే, స్నానం తర్వాత చేద్దాం, మన ఇంటి ముందు నుంచి కృష్ణుడు పెడుతున్నాడు, ఆయన చూడకపోతే ఆ తర్వాత స్నానం చేసి మాత్రం లాభం ఏమిటి, కృష్ణుడి దర్శనం కావాలని స్నానం మధ్యలో వచ్చింది. బట్టలు కట్టుకోక తల దువ్వుకోక పిల్లలకి పాలిచ్చి ఇవ్వక, అంటే పాలిస్తూ వాడు పాలేసింది కింద. ఇంకా ఒక ఆవిడైతే భర్తకి సేవ చేస్తోందిట. భర్త గారిలో పడుకున్నాడు దర్జాగా, కాళ్ళు నొక్కుతోంది. ఎంతలో కృష్ణుడు వచ్చాడో తెలిసింది. ఆ కాళ్ళు డామ్మని మంచం మీదకి విసిరింది. బాబోయ్ నా కాళ్ళు అంటూ ఉంటే, నీ కాళ్ళు సంగతి తర్వాత చూద్దాం, నాకు కృష్ణుడు చూడటం కోసం కాళ్ళు ఆటలేదని బయటకు వచ్చింది. ఈ విధంగా అద్భుతమైన వచనం రాశారు. భర్తలకి సేవ చేసి చెయ్యక, పువ్వులు ముడిచి ముడవక, తల దువ్వుకోక, స్నానం చేసి చెయ్యక, పిల్లలకి పాలు పోసి పొయ్యక, మేడలెక్కి మిద్దెలెక్కి గొంతులెక్కి అన్నీ మర్చిపోయి ఆడ మగ చిన్న చితక పిల్ల పీచు అనే తేడా లేకుండా వాళ్ళంతా బయటకు వచ్చారు. కొందరు మేడల మీద, కొందరు అరుగుల మీద, కొందరు గోడల మీద నిలబడ్డారు. ఆరి బాత్రూములు కూడా ఎక్కేశారు. నిన్నో ఎప్పుడో బెంగాల్ ఎలక్షన్లో చూశాను, మోడీ గారు వస్తుంటే జనం అలాగే ఉన్నారండి. ఈయన కూడా కారణజన్ముడు. ఆ విధంగా వాళ్ళంతా వీధుల్లోకి వచ్చి కృష్ణుడు ఆ ఇంటి ముందు నుంచి బలరాముడితో వెడుతూ ఉంటే గుడ్లప్పగించి చూశారు, పులకించిపోయారు, నమస్కరించారు, ఆనందంతో పరవశించిపోయారు. ఆహా, ఏమి సౌందర్యం, ఏమి లావణ్యం, ఏమి కాంతి! ఇటువంటి మహాపురుషుడు గనక రుక్మిణికి భర్త అయి ఉంటే ఎంత బాగుండును. మన దురదృష్టవశాత్తు ఈ దిక్కుమాల శిశుపాలుడు మన నగరానికి అల్లుడిగా వస్తున్నాడు అని తిట్టుకున్నారు లోపల కొంత. కానీ అందరూ కలిసి మనస్ఫూర్తిగా మనస్సులో అనుకున్నది ఏమిటో తెలుసా? ఎవరు పైకంటంలా, అందరూ నిశ్శబ్దంగానే మనస్సులోనే ఒక గొప్ప సంకల్పం చేశారు. తగునీ చక్రి విదర్భరాజసుతకుల్ తథ్యంబు వైదర్భియుల్ తగునీ చక్రికి ఎంత మంచిదగునే దాంపత్యమీ ఇద్దరల్ దగులంగట్టిన బ్రహ్మనే అర్పరిగదా దర్పాహతారాతియై మగడౌగా ఉత చక్రి ఈ రమణికిల్ మా పుణ్యమూలంబునల్. ఈ శ్రీకృష్ణుడు సరిగ్గా మన రుక్మిణికి సరిపోతాడు. రుక్మిణి మన కృష్ణునికి సరిపోతుంది. మనం ఇద్దరిని చూసాం కనుక రుక్మిణిని మనం చూసాం, ఇప్పుడు కృష్ణుడు చూసాం కనుక రుక్మిణి కోసం కృష్ణుడు, కృష్ణుడు కోసం రుక్మిణి పుట్టినట్టుగా ఉన్నారు. ఆహా, ఈ ఇద్దరికి పెళ్ళి అంటూ జరిగితే ఎంత బాగుండు. వీళ్ళిద్దరికీ పెళ్ళి అయినప్పుడు బ్రహ్మగారు గొప్పవాడు. బ్రహ్మ, నీ సృష్టి విచిత్రమైనది.
బంగారం లాంటి స్త్రీకి బొగ్గు లాంటి వాడిని అంటగడతావు, లేదా బంగారం లాంటి పురుషుడికి ఏ బొగ్గు లాంటి దాన్ని అంటగడతావు. భార్యకి ఎంతో భక్తి ఉంటే భర్త గారు పొరపాటు కూడా పురాణం వినడానికి రాడు. నేను ఇంట్లో కూర్చోవాలి, నాకు డబ్బు కావాలి అంటాడు. లేదా భర్త గారికి భక్తి ఎక్కువైతే ఈ భార్యామణి నాకు సీరియల్స్ కావాలంటుంది. అత్తవా పెంట మీద చెత్తవా ఈ వస్తున్నాయి కొత్త డైలాగులు, ఇలా పిచ్చి సీరియల్స్ వస్తూ ఉంటుంది. ఎక్కడ ఇద్దరికి పొంతన కుదిరి పూర్తిగా యావజ్జీవితం కలిసి ఉంటే జంట చాలా తక్కువ మంది ఉంటారు. ఏదో సింగపూర్లో నా ఎదురుగుండా కూర్చున్న మీలాంటి పుణ్యాత్ములు అసలు ఎంత గొప్ప ఐకమత్యంతో ఉంటారండి. అందులో నాకు ఈ భాను స్నిగ్ధంలో చూసినప్పుడు దాంపత్యం అంటే ఇలా ఉండాలి. జీవితంలో ఒక్కసారి కూడా తిట్టుకోరు వాళ్ళు. ఎప్పుడన్నా తిట్టుకుంటారేమో చూద్దామని చూస్తాను, రికార్డు చేద్దామని, అంటే నా ఎదురుగుండా. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, ఇలా నా అదృష్టవశాత్తు సింగపూర్ వచ్చాక మీలాంటి పుణ్యాత్మలు చూస్తున్నాను. ఇలా అనకపోతే రేపు మళ్ళీ ఓపెన్ చేసానికి రారు. కాబట్టి లోకంలో సాధారణంగా దంపతుల మధ్యలో ఏదో ఒక అభిప్రాయ భేదం లేకుండా ఉండదు. ఈ ఇద్దరికి పెళ్ళి అయితే మాత్రం ఎప్పుడు యావజ్జీవితం కలిసి ఉంటారు. రూపం, గుణం, వయస్సు, శీలము అన్నీ కూడా ఒకరి కోసం ఒకరా అన్నట్టుగా ఈ ఇద్దరు కనపడుతున్నారు. అందువల్ల శ్రీకృష్ణుడు రుక్మిణికి భర్తవుగాక. మేము పూర్వజన్మలో ఏదైనా పుణ్యం చేసి ఉంటే మా పుణ్యమంతా ధారపోస్తున్నాం. మా పుణ్యమును కృష్ణుడికి రుక్మిణికి అలా ధారపోస్తాం. ఈ పుణ్యం వల్ల శ్రీకృష్ణుడు శత్రువులను జయించాలి, రుక్మిణిని పట్టుకుపోవాలి, పెళ్లి చేసుకోవాలి. వాడు ఎంత మంచివాడండి. మా పుణ్యమూలంబునని అన్నారు. ఎవరైనా తమ పుణ్యాన్ని ధారపోస్తారా? అవసరమైతే $100 ఇస్తారు తప్ప. కానీ వాళ్ళు అలా కాదు. ఇంతకాలం మేము చేసిన పుణ్యమంతా ధారపోసేస్తున్నాం, కృష్ణుడు ఆవిడికి భర్త అవ్వాలి అన్నారు. ఇలా వాళ్ళు అనుకుంటూ ఉండగా శ్రీకృష్ణుడు ఆ ఇళ్ళన్నీ చూసుకుంటూ వెళ్ళాడు. ఏ ఇంటి ముందుకు కృష్ణుడు వస్తే ఆ ఇంట్లో వాళ్ళ ముఖాలు 1000 క్యాండిల్ బల్బుల్లో వెలిగిపోవడం. కృష్ణుడు అలా దాటి వెళ్ళగానే మళ్ళీ అలా ముఖాలు మాడిపోయాట. అయ్యో కృష్ణుడు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎప్పుడు చూస్తాము అని పాపం బాధపడ్డారట. ఇక్కడ ఈ గందరగోళం ఇలా ఉండగా అక్కడ రుక్మిణీదేవి అంతఃపురంలో కూర్చున్నది. ఈ పూట స్నానం చెయ్యాలి, మంగళ స్నానం, చీర కట్టుకోవాలి, అలంకరించుకోవాలి. అప్పుడు శివపార్వతుల ఆలయానికి వెళ్ళి గౌరీ కళ్యాణం చెయ్యాలి. కానీ ఆవిడకి మనస్సు అంగీకరించటం లేదు మంగళ స్నానం చేయడానికి. కారణం, అప్పటి వరకు ఇంకా అగ్నిజ్యోతనుడు రాలేదు, కృష్ణుడు వచ్చాడో లేదో తెలియదు. ఇప్పుడు నేను పెళ్లి కూతురుగా మారి ఆ దౌర్భాగ్యుణ్ణి, శిశుపాలుణ్ణి, నీచుణ్ణి ఎలా పెళ్లి చేసుకోవాలి అనే బెంగతో తలుపులు వేసుకుంది. ఇంట్లో తీయదు. తల్లి తలుపు కొట్టినా తీయదు, చెలికెత్తెలు కొట్టినా తీయదు. నేను రాను, బయటికి రానని ఏడవడం మొదలుపెట్టింది. మంగళస్నానం చెయ్యదు, జుట్టు విరబోసుకున్నది. ఇంకా ఆ స్నానానంతరం తలంటుకు పోసుకుని స్నానం చేసిన తర్వాత జుట్టు చిక్కు తీసుకుని వచ్చి జడా వేసుకోవట్లేదనమాట. లోపల పరమాందోళన పొందేసింది పాపం ఆవిడ. ఆ దుఃఖాన్ని దేంతో పోల్చలేం పాపం. లగ్నం వెళ్ళి వివాహము గదిసే ఏలారాడు గోవిందుడు ఉద్విగ్నం బయ్యడి మానసంబు వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుండగ్నిద్యోతనుడేటికి తడసే నా యత్నంబు సిద్ధిల్చునో భగ్నం వైచనునో విరిల్చి కృతమిభంగిం ప్రవర్తించునో ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుడిది తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుండనుకూలింప తలంచునో తలపడో ఆర్యా మహాదేవియు నన్ను రక్షింప నిరుంగునో ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో. వివాహ ముహూర్తం అంతకంతకి దగ్గరకు వస్తున్నది. రేపే పెళ్ళి ముహూర్తం ముంచుకొస్తున్నది. ఇంకా ఇప్పటి వరకు శ్రీకృష్ణ పరమాత్ముడు రాలేదు. ఎందువల్ల రాలేదు? మనస్సు ఆందోళన చెందుతున్నది, గుండె ఆగిపోతున్నట్టుగా ఉన్నది.
అసలు శ్రీకృష్ణుడు నా వృత్తాంతాన్ని విన్నాడా, ఇక్కడికి వస్తున్నాడా, రావడం లేదా? మా గురువుగారు అగ్నిజ్యోతనుడు ఎందువల్ల ఇంత ఆలస్యం చేస్తున్నాడు? నా యత్నం ఫలిస్తుందా, భగ్నం అయిపోతుందా? బ్రహ్మదేవుడు నా నుదుటి ఏ రాత రాశాడు? కృష్ణుడికి భార్య కావాలని రాశాడా, నీచుడైన శిశుపాలుడికి భార్య కావాలని రాశాడా అని ఒక క్షణకాలం భోరుమని ఏడ్చింది. రకరకాల ఆలోచనలు కదా. బ్రాహ్మణోత్తముడు అగ్నిజ్యోతనుడు వెళ్ళాడు అనుకుంటుంది ఒకసారి, మళ్ళీ అంతలోనే వెళ్ళలేదు. ప్రయాణం చేస్తున్నప్పుడు కాలినడకన వెళ్ళటం వల్ల అలిసిపోయి ఎక్కడో పడుకుని నిద్రపోయాడు అనుకుంటుందిట. మార్గశ్రాంతుడై చిక్కెను, అలిసిపోయి ఎక్కడైనా ఆగిపోయాడా అనుకుంటుంది. చచ్చా, ఆ మహాత్ముడు అలా చెయ్యడు, నడిచి వెళ్ళే ఉంటాడు. శ్రీకృష్ణుడికి నా ప్రేమ సందేశం చెప్పి ఉంటాడు. విన్న కృష్ణుడు ఇది తప్పు, ఆడది పిలిస్తే రావడం ఏమిటి, మామగారు పిలవకుండా వచ్చి పెళ్లి చేసుకుంటానా అంటున్నాడేమో. మళ్ళీ అంతలో ఏమనుకుంది, అలా అనుకోడే పరమాత్మ. భక్తులు పిలిస్తే పరుగు పరుగును వచ్చే పరమాత్ముడు, గజేంద్రుని రక్షించినవాడు, ప్రహ్లాదుని కాపాడినవాడు వస్తున్నాడు అనుకుంటుంది. ఈశ్వరుడు నాకు అనుకూలిస్తున్నాడా లేదా అనుకుంటుంది. అమ్మా జగన్మాత, పార్వతీమాత, నీవు శివుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డావో నీకు తెలుసు. అందువల్ల నాకు కృష్ణుడు భర్త అయ్యేలాగా చేస్తావా లేదా అని అనుకుంటుంది. పార్వతీదేవి నన్ను రక్షించాలనుకుంటుందా లేదా అనుకుంటుందన్నమాట. నా అదృష్టం ఎలా ఉందో అనుకుంటుంది. బ్రాహ్మణుడు వెళ్ళలేదని, వెళ్ళాడని, కృష్ణుడు వస్తున్నాడని, రాడని పరిపరి విధాలుగా అనుకుంటూ ఉండడం వల్ల ఎవరికీ చెప్పుకోలేకపోతోంది. తల్లి పిలిచినా పలకదు, తలుపు తీయదు. చెప్పదు తల్లికి తలపు చిక్కు ముడుల్ దరహాస చంద్రికల్ కప్పగా. తల్లికి చెప్పుకోదు, జుట్టలా మీద పడిపోతూ ఉంటే దాన్ని తోసుకోదు. మనస్సులో ఉన్న ఆందోళన వల్ల తెల్లగా అందంగా ఉన్న ముఖం నలుపెక్కినా పట్టించుకోదు. తిలకం తీర్చిదిద్దుకోదు. 7 వారాల నగలక్కడ ఉంటే ఆ నగలు ధరించదు. అప్పుడు ఆవిడ కళ్ళల్లో నుంచి వచ్చే నీరుందే, ఆ కన్నీరు మున్నీరయ్యిందన్నారు. మున్నీరు అంటే సముద్రం అన్నమాట. అంతలా ఏడ్చింది పాపం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడికి రాకపోతే, ఆయనతో నా వివాహం జరగకపోతే విషం తాగైనా లేక ఉరివేసుకునైనా సరే, అగ్నిలో ప్రవేశించైనా సరే మరణిస్తాను. విషం ఉద్బంధనం వాపి ప్రవేశంజలనస్యవా. విషం తాగో, అగ్నిలో దూకో, ఉద్బంధనం ఉరివేసుకునో మరణిస్తాను తప్ప పొరపాటును కూడా శిశుపాలుని పెళ్లి చేసుకోనని భోరును దుఃఖిస్తున్న సమయంలో హఠాత్తుగా ఎడమ చెయ్యి, ఎడమ కాలు, ఎడమ కన్ను అదిరే. ఆడవాళ్ళకి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎడమ భాగం అదిరితే శుభం, అదే కుడి భాగం అదిరితే అశుభం. మగాళ్ళకి కుడి అదిరితే శుభం, ఆడవాళ్ళకేమో ఎడమ అదిరితే శుభం. ఈ అదురుతున్న సమయంలోనే సరిగ్గా గురువుగారు వేరే మార్గంలో వచ్చి, మరొక మార్గంలో వచ్చి తలుపు తట్టాడు. నేను తీయను అంటూ ఉంటే, లేదమ్మా నేను మీ గురువుగారు అనగానే అప్పుడు ఆవిడికి ప్రాణం లేచి వచ్చింది. టక్కుని తలుపు తీసింది కానీ ఈ కళ్ళల్లో ఉన్న నీళ్ల వల్ల ఆయన ముఖం స్పష్టంగా కనపట్టలేదు. తీరా ఆయన ఏం వార్త చెబుతాడు అనే ఒక బెంగ కూడా ఉంది కదా. అందుకని ఇలా తల వాల్చి కిందకు చూస్తూ ఉంటే వెంటనే ఆయన ఏమన్నాడు, ఈవిడ పరిస్థితి కనిపెట్టి నాంచకుండా వచ్చాడు కృష్ణుడు అని చెప్పాడు. చేదస్తంగా అమ్మా ఇప్పుడమ్మా అని మొదలెడితే ఏమిటో చెప్పకపోతే ఎలాగండి బాబు. మాయిదారు కూడా కొంతమంది దిక్కుమాలు కూడా ఏదైనా వాడు చెప్పడం మొదలెడతారు. ఇక మొదలెడితే అది ఏమిటో తెలియదు నాకు ఇప్పటికి కూడా. అందుకే బాబోయ్ క్లుప్తంగా చెప్పండి అంటారు. ఇప్పుడంటే అంటారా, ఇప్పుడేమిటో తెలియదు. కృష్ణుడు వచ్చాడని చెప్పిన తర్వాత అప్పుడు చెప్పచ్చు కదా, రథం ఎక్కువ వచ్చాడో లేకపోతే ఫ్లైట్లో వచ్చాడో. మాకు ఎలాగో శిష్యుడు ఉన్నాడు బాబు. పూర్వం టిక్కెట్లకి రైల్వే స్టేషన్కి పంపాల్సి వచ్చేది, ఇప్పుడంటే ఆన్లైన్లో వచ్చాయి. కానీ నాకు అర్జెంటు కాశీ వెళ్ళాలి, టిక్కెట్కి పంపాను, వెళ్ళాడు. ఏమంటే టిక్కెట్ దొరికిందంటే చెప్పడాయన ఏమంటాడంటే, ఇప్పుడు గురువుగారండి ఇంట్లోంచి బయలుదేరానండి, స్కూటర్ తీశానండి, అది స్టార్ట్ అవ్వలేదండి, 2 సార్లు కొట్టానండి, ఆ తర్వాత బయలుదేరానండి, ఇటువైపు ఏమో క్లోజ్ చేశారండి, అటు స్టేడియం వైపు వెళ్ళానండి. అయ్యి బాబోయ్ నాకు టిక్కెట్ అయ్యిందో చెప్పబోయా బాగుంటే అన్న జోలికి విసిగింది. అక్కడికి టిక్కెట్లన్నీ ఫుల్గా వచ్చేయండి, అది చెప్పచ్చుగా. టిక్కెట్లు దొరికాక మిగతా కథ చెప్పడం అనేసి. అందువల్ల మాట్లాడడం ఒక గొప్ప కళ. సుందరకాండంలో కూడా హనుమంతుడు ఏమన్నాడు, దృష్ట సీత. సీత
అల్లా దృష్ట చూడబడింది ఎవరు? సీత. అంటే ముందు చూచాను సీతను అనాలి. అలాగే ఇప్పుడు ఈయన కూడా వచ్చాడు కృష్ణుడు, ఇప్పుడు ఆవిడకి ఆనందం కలుగుతుంది కదా, ఇప్పుడు వివరించి చెప్పాడు అన్నాడు మొత్తం అంతా. మెచ్చే భవద్గుణోన్నతికమేయధనావళులిచ్చే నాకు తా వచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్లా అడ్డమై వచ్చిన నైన రాక్షస వివాహమునం కొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు సర్వమును నేడు ఫలిల్చె కన్యక. అమ్మా, నీ గొప్పతనం అంతా శ్రీకృష్ణుడికి చెప్పాను. అది వినగానే ఆయన మెచ్చుకున్నాడు, ఆనందపడ్డాడు. రుక్మిణి గొప్పతనం గురించి నేను చెప్పినప్పుడు విని నిన్ను నన్ను మెచ్చుకున్నాడు. నాకు కూడా బోల్డ్ అంత డబ్బిచ్చాడమ్మోయ్. ఇంత ఆయన దగ్గరికి వెళ్ళి నీ గురించి పురాణం చెప్పాక థ్యాంక్స్ అని పంపించకుండా ఒట్టి చేత్తో మంచి కవర్ చేశాడు నన్ను కూడా. ఆయన ధర్మం ఆయన చెప్పుకున్నాడు. అమేయ ధనావళులు ఇచ్చే నాకు. ఇవ్వడం కూడా ఏదో డబ్బిచ్చారంటల్లా. అమేయ అంటే పరిమితి లేని, అన్లిమిటెడ్ అనమాట. ఇంత అని చెప్పడానికి వీలు కానంత ధనం ఇచ్చాడు. స్వయముగా తానే శ్రీకృష్ణ పరమాత్ముడు సుదర్శన ఆయుధాన్ని ధరించిన పరమాత్ముడు వచ్చాడు. సుదర్శన చక్రధారి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ పెళ్ళి శిశుపాలుడితో జరగకుండా పట్టుకుపోతాడు. ఎవరు అడ్డం కొట్టిన వాళ్ళని జయిస్తాడు. అందుకే చెప్పాడు ఆయన సుస్పష్టంగా, సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాదులలో ఎవరడ్డమైన వారందరినీ జయించి నిన్ను పట్టుకుపోయి రాక్షస వివాహం చేసుకుంటాడు. నీ పుణ్యం, నీ సచ్చరిత్రం, నీ భాగ్యం, నీ సర్వం ఫలించాయి. మీ ఇద్దరి పెళ్ళి ఎవరు ఆపలేరు, మీకు పెళ్ళి తీరుతుందనగానే అప్పుడు ఆవిడ పూర్తిగా కొంగుతోటి కన్నీళ్లు తుడుచుకున్నది, పాదాలకి నమస్కరించింది, బ్రహ్మానంద భరితురాలైపోయింది. ఎంత మహోపకారం చేసావు నాయనా, నీకు ఏమి ఇవ్వాలో తెలియటం లేదు నాకంత. ఆవిడ నా ప్రాణం నిలబెట్టావు, ఎంత ఉపకారం చేసినందుకు నీకు ఏదైనా ఇద్దామంటే నేను ప్రస్తుతానికి పెత్తనం లేని తండ్రి చాటు బిడ్డని, అందువల్ల ఏం చేయగలను. పాపం నిజంగా అలాగే ఉంది. ఆ రోజుల్లో అమ్మకి నాన్నకి తెలియకుండా రహస్యంగా డబ్బులు ఖర్చు పెట్టేవారు కాదు. అయితే ఆవిడ రుణం తీర్చుకోకుండా ఉండలేదు. పెళ్ళయ్యాక ఆయనకి బోలెడని అగ్రహారాలు ఇచ్చింది. మొత్తం మలేషియా, సింగపూర్, థాయిలాండ్ అన్నీ రాసి ఇచ్చేసింది ఆ తల్లి. ఆవిడ తలుచుకుంటే ఈ భూలోకం లెక్కేటడి మోక్షలక్ష్మి వైకుంఠమే ఇవ్వగలదు అటువంటి జగన్మాత. ఆవిడకి అసలు సాయం చేయటమే అదృష్టం అన్నారు. కానీ ప్రస్తుతానికి ఏమి ఇవ్వలేనని చెప్తే ఏముంది ఆవిడ, జలజాధ్యక్షణుతోడి తెచ్చితివి నా సందేశము చెప్పి నన్నిలువం పెట్టితి నీ కృపన్ బ్రతికి నీ వంటి పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకు ప్రత్యుపకృతిల్ కావింపనేర అంజలిగా వించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. ఆ రెండో మైకు ఉంది అక్కడ, అది లై. ఇది కట్టే. స్వామి, పద్మాక్షుడైన శ్రీకృష్ణుడిని ఇక్కడికి తీసుకొచ్చావు. నా సందేశం ఆయనకి చెప్పి, ప్రేమ సందేశం చెప్పి పరమాత్ముడు కృష్ణుడు ఇక్కడికి తీసుకొచ్చావు. ఆయన వచ్చాడనే మాట చెప్పి నా ప్రాణం నిలబెట్టావు. సుస్పష్టంగా చెప్పింది, నన్ను నిలువం పెట్టిది, నా ప్రాణం నిలబెట్టావు. ఎందువల్ల నీవు రావడం ఆలస్యమైతే మరణించాలి, ఆత్మహత్య చేసుకోవాలని భావించాను నేను. కాబట్టి నా ప్రాణం నిలబెట్టావు. నీ దయతో బతికాను. నీలాంటి పుణ్యాత్ములు ఎక్కడైనా ఉంటారా? ఉండరు. ఇంత మహోపకారం చేసిన నీకు నేను ఏం చేయగలుగుతాను? నీలాంటి పుణ్యాత్ములకి ప్రస్తుతం ఏదైనా ఇద్దామంటే నా దగ్గర ఏమీ లేదు కనుక 2 చేతులు జోడించి నుదుటికి చేర్చి అంజలిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. అంజలి అంటే ఇలా 2 చేతులు కలుపుట. నీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. బ్రాహ్మణోత్తమ, బంధువుల కోరికలు తీర్చే చింతామణి వంటి నీకు నమస్కారం అన్నది. అసలు ఆ తల్లి నమస్కరించడంతో ఆయనకి సకల సంపదలు మరియు మోక్ష సంపద వెంటనే లభించాయన్నారు. అంతటి జగన్మాత అనుగ్రహం పొందాడు కనుక. ఇలా ఆయనకి ధన్యవాదాలు చెప్పి అప్పుడు సముత్సాహంతో లేచింది. పని అయిపోయింది కనుక అందుకని హాయిగా పన్నీటితో స్నానం చేసింది, కన్నీరు తుడుచుకున్నది, తిలకం తీర్చిదిద్దుకున్నది, 7 వారాల నగలు ధరించింది, అద్భుతమైన చీర కట్టుకుంది. పూర్వం చీర అని ఒక పదార్థం ఉండేది, ఆడవాళ్ళు చీర అని కట్టేవారు, అటువంటి చీర కట్టుకున్నది. అనంతరం
మౌన వ్రతం పూని ఇంకెవరితో మాట్లాడకూడదు ఎప్పటిదాకా? శివాలయంలో గౌరీ కళ్యాణం అయ్యేదాకా, దాన ధర్మాలు జరిగేదాకా. అందుకని మౌన వ్రతంతో చెలికత్తెలను వెంట పెట్టుకొని, కొద్దిమంది చెలికత్తెల్ని వెంట పెట్టుకొని, నగలు మొదలైనవి ధనం వెంట పెట్టుకొని ఊరి చివర ఉన్న శివాలయానికి వెళ్ళింది. పార్వతీదేవి కళ్యాణం జరిపించటానికి అమ్మవారు వెడుతోందనే విషయం ఆ ఊళ్ళో పెళ్లికి వచ్చిన రాజులకి రాజకుమారులకి తెలిసిందంటో. రుక్మిణీదేవి పరమ సౌందర్యవతి. పెళ్ళయ్యాక ఆవిడ ఎలాగో అంతఃపురానికి వెళ్ళి చూడలేం. పెళ్లిలో కూడా మనబోటి వాళ్ళ దగ్గరికి రానివ్వరు, ఎందుకంటే విఐపీల సీట్లన్నీ ముందుంటాయి, అందులో జరాసంధాదులు కూర్చుంటారు, మన ఎక్కడో వెనక బారేస్తారు. కాబట్టి ఆవిడ సక్రమంగా చూడలేం. ఈవిడ గుళ్ళోకి వెళ్ళి కిందకి దిగుతున్నప్పుడు పెద్దగా కాపలా వాళ్ళు ఉంటారు కనుక అప్పుడే చూద్దామని రాజులు రాజకుమారులు, రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా దిక్కుమాలాడు జుట్టుకి రంగేసి మరీ వచ్చారు, మేసాలకు రంగేసి అని అటు ఇటు మెట్ల వైపు రెండు వైపులా నిలబడి ఉన్నారండి. ఈవిడ అవేం పట్టించుకోకుండా గుళ్ళోకి వెళ్ళిపోయింది. ప్రదక్షిణ చేసింది. అర్చకులు వచ్చారు, అమ్మవారిచ్చిన పూజా సామగ్రి కానుకలన్నీ తీసుకున్నారు. గౌరీ కళ్యాణం చేయించారు. జగన్మాత ఆదిలక్ష్మే గౌరీ కళ్యాణం చేసి శివపార్వతులు పూజిస్తే దిక్మాలాడు కొంతమంది శివుడు తిడతారేటండి, ఎంత మూర్ఖులు వాళ్ళు. అసలు అలాంటి వాళ్ళని ఏమనాలో తెలియదు, వాళ్ళంతా నరకానికి పోతారు. దాని గురించి చాలాసార్లు చెప్పి విసిగిపోయాం అనమాట. శివనింద చేసిన విష్ణు భక్తుడు, విష్ణునింద చేసిన శివభక్తులు ఇద్దరూ నరకానికి పోతారు. ఎంతకాలం నరకంలో ఉంటారు? యావచ్చంద్ర దివాకరవు. ఒక రోజున విష్ణుమూర్తి లక్ష్మితో అన్నాడు, మద్భక్త శంకర ద్వేషి. లక్ష్మి, నా భక్తుడు శివుని ద్వేషిస్తున్నాడు. మద్వేషి శంకర ప్రియ, శివభక్తుడు నన్ను ద్వేషిస్తున్నాడు. తావుభౌ నరకం యాత యావచ్చంద్ర దివాకరు. ఆ ఇద్దరూ నరకానికి పోతారు. ఏది? శివుణ్ణి పూజించి విష్ణువుని ద్వేషించినా, విష్ణువుని పూజించి శివుని ద్వేషించినా ఆ ఇద్దరూ నరకానికి పోతారు. ఎంతకాలం నరకంలో ఉంటారు? ఆకాశంలో సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకంలో ఉంటారు. అంటే ప్రళయం వచ్చేదాకా నరకంలోనే ఉంటారు. ఇక తర్వాత నరకమే ఉందిలేండి, బరకం తప్ప. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ శివకేశవ భేదం పాటించరాదు అని శాస్త్రములు చెప్పి ఉన్నాయి. అమ్మ జగన్మాత రుక్మిణీదేవి ఆవిడ పూజిస్తే ఆవిడేమో ఈవిడ పూజిస్తుంది. లక్ష్మీనారాయణుల్ని శివపార్వతులు పూజిస్తారు, శివపార్వతులు లక్ష్మీనారాయణులు పూజిస్తారు. స్వయంగా రుక్మిణీదేవి అమ్మవారిని పూజించింది. ఆ పూజ జరుగుతున్నంతసేపు అమ్మని అయ్యని అలా చూస్తూ భక్తితో ప్రార్థించింది. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులం మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ. మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ, హరిల్పతి చేయుమమ్మ. నిన్న మినవారికెన్నటికి నాశము లేదు కదమ్మ. ఈశ్వరీ అమ్మా జగన్మాత పార్వతి, నా మనస్సులో సర్వకాల సర్వావస్థలలో ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల్ని ఇద్దరిని నిలబెట్టుకొని భక్తితో పూజిస్తూ ఉంటాను. మీరు సనాతనులు. సనాతన శబ్దములకు ఎప్పుడు మొదలయ్యిందో ఎప్పుడు అంతమవుతుందో తెలియదని అర్థం. అంటే ఆద్యంతములు లేనిది. అంతటి ప్రాచీన దంపతులు మీరు. మీ ఇద్దరిని నా మనస్సులో పెట్టుకుని నిత్యం కొలుస్తూ ఉంటాను, తలుచుకుంటూ ఉంటాను. ఓం నమశివాయ ఇచ నమశివాయ అంటూ ఉంటాను. మీరు పురాణ దంపతులు. పురాణము అనే శబ్దమునకు అసలైన అర్థం ఏంటి? పాతదై కూడా కొత్తదిగా ఉండునది. పురా అపి నవం ఇది పురాణం. అంటే అది పాతది, వెరీ ఏన్షియంట్, కానీ ఎప్పుడు చూసినా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఈ కథలు వింటున్నారు, ఎంత పాతవి, కానీ ఎన్నిసార్లు మళ్ళీ చెబుతున్నా మీకు ఎలా ఉంటున్నాయి? కొత్తగా ఉంటాయి. ఇవి రేపు మళ్ళీ రుక్మిణి కళ్యాణం చెప్పినా వింటారు, అంత బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. అందువల్ల మీరు పురాణ దంపతులు. అంటే మొట్టమొదట పెళ్లి చేసుకున్న దంపతులు, కానీ ఇప్పుడు మీ ఇద్దరు మా ఎదురుగుండా నిలబడితే ఇప్పుడే ఫ్రెష్గా పెళ్లి చేసుకొచ్చినట్టుగా కనపడతారు. కొంతమంది వాడిని పెళ్ళైన మర్నాడు చూస్తేనే ముసలాళ్ళలా కనపడతారు. అందరూ అలాగే ఉంటారా? అందువల్ల అలా కాకుండా ఎల్లవేళలా ఆనాడే పెళ్లి చేసుకున్న దంపతుల వలె ఉండే మహానుభావులారా, పురాణ దంపతులారా, మిమ్మల్ని భక్తితో పూజిస్తున్నాను. నువ్వు తల్లులకి తల్లివి, పెద్దమ్మవి, మేటి పెద్దమ్మ, చాలా గొప్ప పెద్దమ్మవి, దయా సముద్రురాలివి. నిన్ను పూజిస్తున్న నాకు శ్రీకృష్ణుడు భర్త అవ్వాలి.
ఆయనని భర్త చెయ్యమ్మ. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నాశనం ఉండదు, అమ్మని నమ్మినవాడు ఎప్పుడూ నాశనం పొందడు అని ప్రార్థిస్తూ ఉండగా వాళ్ళు అమ్మవారి మీద పెట్టిన ఒక పుష్పం కిందకి రాలింది. పూజ చేస్తున్నప్పుడు భగవంతుడి మీద నుంచి పూజా పుష్పం కిందకి రాలితే అది ఎంతో శుభమని శాస్త్రం. సరిగ్గా ఆ పువ్వునే పళ్ళెంలో పెట్టి అర్చకులు ఆవిడకి ఇచ్చారండో. ఆవిడ సిగలో పెట్టుకుంది అమ్మవారి ఇచ్చిన పువ్వుని, అది అమ్మ ప్రసాదంగా భావించి. అలా అమ్మని ప్రార్థిస్తూ ఉండగా వాళ్ళు ప్రసాదం ఇవ్వగా అందులో పుష్పం సిగలో పెట్టుకుంది. శఠకోపాదులు ఇచ్చారు, అక్షతలు వేశారు. అప్పుడు వాళ్ళందరికీ అలాగే ఈ ప్రార్థనతో లోపలే చేస్తుంది మౌనంగా, పైకి పలకకుండా. ఇప్పుడు మాత్రం వాళ్ళందరికీ కానుకలు ఇచ్చింది. చీరలు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి పంచెలు, నగలు, ధనం ఇస్తే అవన్నీ పుచ్చుకుని వాళ్ళు ఆశీర్వదించారు. ఏమని ఆశీర్వదించారు? నీకు శిశుపాలుడితో పెళ్ళవ్వాలని లేదు, శుభలేఖ పెట్టారు కదా అని. మనోవాంఛిత వరప్రసాద సిద్ధిరస్తు, నీ మనస్సులో కోరుకున్నవాడు నీకు భర్తవుగాక. సరే, ఎంత గొప్ప ఆశీర్వచనం అండి. నీకు ఇష్టమైన వాడితో పెళ్ళవుగాక అన్నారు వాళ్ళు. అప్పుడు ఉత్సహించింది ఆవిడ. అమ్మయ్య, వీళ్ళ ఆశీర్వచనం కూడా బాగున్నది అనుకున్నది. వెంటనే ఆనంద బాష్పాలు తుడుచుకున్నది. మౌన నియతి మాని మగువ వెడలే. మౌనవ్రతంతో ఉన్న ఆవిడ మౌనవ్రతం విడిచిపెట్టి కిందకి దిగడం మొదలెట్టింది. వెనక చెరికెత్తులు వస్తున్నారు, ఈవిడ మెట్లమ్మట కిందకి దిగుతోంది శివాలయంలో నుంచి. అప్పటికే వచ్చి కూర్చున్నారుగా రాజకుమారులు, రాజులను. ముసలాడు లేదు, పడుచోడు లేదు, అందరూ అని మీసాలు మెరేస్తూ దగ్గుతున్నారు. దగ్గితే కాస్త ఆవిడ చూస్తుందేమో, చూస్తే మన జన్మ ధన్యం అవుతుందని. కానీ ఆవిడ, మీరు దగ్గండి, తన్నుకు చావండి, ఎన్ని వెకిలి వేషాలు వేసినా మీ ముఖాలు చూడను, నేను మెట్లు వెంబడి దిగుతూ తల ఎత్తి తిన్నగా చూస్తాను, తలెత్తగానే నాకు కృష్ణుడు కనపడ్డా బ్రతుకుతాను, లేకపోతే బ్రతకను అని అంత దృఢంగా నిశ్చయించుకుంది. నేను తల ఎత్తి చూడగానే నాకు కృష్ణుడే కనపడాలి అనుకున్నది ఆవిడ. ఆవిడ సంకల్పం గట్టిదిలేండి. అందువల్ల అలాగ మెట్లంబట ఆవిడ దిగుతోంది. వీళ్ళంతా ఆవిడ చూసి వెకిలి వేషాలు వేస్తున్నట్టు. వీళ్ళందరూ చూస్తున్నప్పుడు ఆవిడ ఎలా ఉన్నదో చెప్పారు. ఆ జగన్మాత యొక్క దివ్య మంగళ రూపం అన్నమాట. అళినీలాలక పూర్ణచంద్రముఖి ఏణాక్షిన్ ప్రవాళాధరన్ కలకంఠిల్ నవపల్లవాంఘ్రియుగళన్ గంధేభ కుంభస్తనిన్ పులినశ్రోణి ఇభేంద్రయాన అరుణాంభోజాతహస్తన్ మహోత్పలగంధిల్ మృగరాజ మధ్యగని విభ్రాంతాత్ములైరి అందరూ. ఆవిడ తల వెంట్రుకలు తుమ్మెద రెక్కల్లా ఉన్నాయి. తుమ్మెదలు నల్లగా ఉంటాయి, అలాగే బారులు తీరిన తుమ్మెదల్లాగా ఆవిడ తల వెంట్రుకలు ఉన్నాయి. పూర్ణ చంద్రబింబంలో ఉంది ముఖం. జింక కళ్ళు, లేడీ కళ్ళ వలె ఆ లేడీ కళ్ళు కనపడుతున్నాయి, విశాలంగా ఉంటాయి. జింక కళ్ళు చూసారు ఇంతంత ఉంటాయి, బెదురుగా అటు ఇటు కదులుతాయి. అందుకని పెద్ద పెద్ద కళ్ళు కలిగిన వాళ్ళని ఏణాక్షి, మృగాక్షి అని పిలిచేవారు. ఇంకా పెదవులు పగడాల్లా ఎర్రగా ఉన్నాయట. కొంతమంది పెదవులండి పుట్టుకతోటి దొండపండులాగా పగడాల్లా ఎర్రగా ఉంటాయి. ఏ లిప్స్టిక్లు రాయకర్లా, దిక్మాల రంగులన్నీ రాసి రాసి పెదవులు పాడు చేసుకుంటారు, కానీ ఒరిజినల్గా ఎర్రగా ఉంటాయి. ఇక కంఠం, కోకిల కంఠం వంటి మధురమైన కంఠం కలిగింది. ఆవిడ మాట్లాడితే పాడినట్టు ఉంటుంది, కొందరు పాడితే ఏడ్చినట్టు ఉంటుంది. ఆవిడ మాటే ఒక మధురం అన్నారు. చేతులు, కాళ్ళు అప్పుడే పుట్టిన చిగుళ్ళలో ఉన్నాయట. నవ పల్లవ అంగిరియుగడ అంటే రెండు కాళ్ళు ఎలా ఉన్నాయి? చెట్లకి పుట్టిన ఎర్రని చిగురుటాకుల్లో ఉన్నాయి. సమున్నత వక్షస్థలంతో ఉంది. మంచి అద్భుతమైన శ్రోణులు కలిగి ఉన్నది. ఇంకా నడుస్తుంటే మదగజగమనంలో ఉందన్నమాట. ఏనుగులు సరే అలా కులుకుతూ కొంచెం తమాషాగా నడుస్తాయి, వయ్యారంగా. అందుకని పూర్వం ఎవరైనా తిప్పుకుంటూ నడిస్తే వయ్యారంగా ఆ నడకని ఏనుగు నడకతో పోల్చేవారు. అందుకని మదగజ గమన అనేవారు. మన పూర్వులు మంచి పాట రాశారు, సామజవర గమన. సామజం అంటే ఏనుగు, ఏనుగు వలె శ్రేష్ఠ గమనము కలిగినది, మంచి అందమైన కులుకు నడక కలిగింది అన్నమాట. అంటే ఏనుగులో వయ్యారంగా నడుస్తుంది తప్ప ఇలా ఉందని కాదు సుమా. ఆ విధంగా ఆవిడ గజగమనంతో ఉన్నది. ఇభేంద్రయాన అన్నారు. అందుకని
ఇక అరుణాంభోజాత హస్తం. అరుణ అంటే ఎర్రని, అంభోజ తామర పువ్వు వలె చేతులున్నాయి. ఈ ఎర్ర తామర పువ్వులే ఉన్నాయన్నమాట చేతులు. అరిచేతులు చూస్తే రేకులు అలా పెట్టారా అన్నట్టుగా ఉందన్నమాట. ఇంత ఎర్రగా చేతులు ఉంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అండి. అందుకనే ఎంత గొప్పవాళ్ళు అయిపోయి ఉంటారు. మహోత్పల గంధిన్. ఉత్పలం అంటే కలువ, కానీ మహోత్పలం అంటే తామర పువ్వు. మహోత్పలం అంటే ఏమిటి? తామర పువ్వు. పద్మగంధి అని ఒక బిరుదు ఇచ్చారు ఆవిడికి. అంటే ఆవిడ శరీరము నుంచి తామర పువ్వు నుంచి వచ్చే సువాసన అంటే ఒక సువాసన వస్తుంది. అటువంటి ఉత్తమ స్త్రీలని పద్మినీ జాతి స్త్రీలు పద్మగంధి అని పిలుస్తారు. ఆవిడ పద్మగంధి అట. అంత ఉత్తమ స్త్రీ అని చెప్పారన్నమాట. ఇక నడుము మృగరాజ మధ్య, సింహం నడుములాగా సన్నగా ఉన్నది. అటువంటి ఆవిడ చూడగానే ఆ రాజులు రాజకుమారులు ఆశ్చర్యపేలా ఉండిపోయారు. అయ్య బాబోయ్, ఇటువంటి సుందరీమణిని పెళ్లి చేసుకుంటున్న శిశుపాలుడు ఎంత అదృష్టవంతుడు. ఓరి శిశుపాలాన్ని అదృష్టం పుచ్చిపోయింది కదరా. పైకి శిశుపాలుడి పెళ్లికి వచ్చినట్టున్నారు, కానీ వాళ్ళల్లో చాలామందికి వాడంటే ఏడుపుగా ఉంది. ఇప్పుడు మంచి అందగత్తి దొరికిందనుకోండి, ఇంకా చూడండి చుట్టుపక్కల వాళ్ళు ఏడుస్తారు. వీడి మొహానికి ఇంత అందగత్తి దొరికింది, మాకు దొరకలేదు బాబాయ్ ఏడుస్తారు కదా. అందుకని వాళ్ళలో కొంతమంది అయితే, రే శిశుపాల, నీ కర్మ కాలిపోను, నీకు ఈ పెళ్ళం అవ్వకుండా ఉంటే బాగుండురా, ఈ పెళ్ళి తప్పిపోతే బాగుండని కూడా అనుకున్నారు. కాబట్టి ఇళ్ళకి పిలిచినప్పుడు దిష్టి కొట్టని వాళ్ళని పిలవమన్నారు. మంచి ఇంటికి మనం కట్టుకుని అలంకారం చేసుకుని గృహప్రవేశానికి పిలిచామా, వాడు ఎలా చూశాడా అయిపోయినట్టే. అందుకని పూర్వం ఏం చేసేవారు? బూడిద గుమ్మడికే కట్టేవారు. కనీసం దృష్టి దోషం కొంతైనా పోతుంది కనుక. చాలామంది లోపల అన్నమాట ఎంత ఏడ్చారో అదృష్టానికి. మాకు ఉన్నారు దిక్కుమాల పెళ్ళాలి, ఇటువంటి అందగత దొరకలేదు. ఈ మధ్యన ఇదో సమస్య. ఓ మంచి కుర్రాడు వాడు దొరికేట అమ్మాయికి. ఈ కుర్రాడిని మా అల్లుడి చేసుకుందాం అనుకున్నాం, మా కర్మగారు వాడు దొరికాడని పెళ్ళయ్యాక ఏడిస్తే ఉపయోగం ఏంటి చెప్పండి. నిజమే, వీడికి కాస్త గిరదా చుట్టు ఉంది, వీడికి కాస్త తెల్లగా ఉన్నాడు, వాడికి ఒక మంచి ఇల్లు ఉంది, వాడు కొంచెం మంచి కుర్రాడే, కానీ వాడికి పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ. అయిపోయిన తర్వాత ఏమో వీడు మా అల్లుడు అవ్వాలనుకున్నాం, వాడిని అల్లుడిని చేసేశారు అని అవతల వాడు అత్తగారు ఏడుస్తాను. ఈ మధ్య నిజంగా జరిగిందండి. ఇద్దరు కుర్రాళ్ళకి మంచి పెళ్లి చేసాం. తీరా చేశాక ఈ అల్లుడు కావాలంటారు. పెళ్ళి అయిపోయింది, అమ్మాయి ఇప్పుడు గర్భవతి కూడా. మళ్ళీ వెనక్కి వచ్చి మేమేమో ఇతడు అల్లుడు అవ్వాలనుకున్నావు, నువ్వు మధ్యలో తన్నుకుపోయావు అని అక్క చెల్లెలు కొట్టుకుంటే ఎలాగా? న్యాయమా? అయిపోయింది, ఎవడదృష్టం వాడిది. గురువుగారు ఏం చెప్పినా అందులో అసత్యం ఉండదు. అవునో కదా, కావాలంటే ఆయన నవ్వుతున్నాయని అడుగుడు చెప్తాడు. కాబట్టి గోవిందా, చాలా పెద్ద పొరపాటు ఏంటంటే ఒక్కసారి వివాహం అయ్యాక మళ్ళీ ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించడం మహాపాపం అట. నీ పూర్వజన్మ కర్మయోగంలో ఎవరితో బంధం ఉందో వాళ్ళతో అవుతుంది. అంతేగాని అదిగో ఆ మొగుడిని చూడు, లేకపోతే వాళ్ళ ఆవిడని చూడు అని ఎప్పుడు కంపేర్ చేయకూడదండి. తన భార్య, తన భర్త, అంతే. వాళ్ళే గొప్పవాళ్ళు, ఎప్పటికీ వాళ్ళే గొప్పవాళ్ళు. పరాయివాడు ఎంత గొప్పవాడైతే మనకు వచ్చే లాభం ఏమిటి? సింగపూరు ప్రెసిడెంటో ప్రధానమంత్రి గొప్పవాడైతే నాకేంటి? మా ప్రధాని గొప్పవాడై ఉండాలి తప్ప. అందువల్ల ఏ దేశానికి ఆ దేశంలో ఉన్నప్పుడు వాళ్ళే గొప్పవాళ్ళు అనుకోవాలి. నేను చేస్తున్నాను అనమాట. చెప్పాగా, ఏడుపు కొట్టేవాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళ ఏడుపే శిశుపాలుడు కొట్టేసినట్టుందిలేండి. మూర్ఛపోయి ఒక్కసారైనా ఈమె మనల్ని చూస్తే బాగుండని వాళ్ళు అనుకుంటూ ఉంటే ఆవిడ మాత్రం ఎవరికేసి చూడకుండా అలా తలెత్తింది. తలెత్తి చూడగానే ఎదురుగుండా కనబడ్డాడు. కనియల్ రుక్మిణి. చూచింది రుక్మిణి. ఎవరిని? పరమాత్ముడిని. ఆయన ఎలా ఉన్నాడు? చంద్రమండల ముఖుల్ కంఠీరవేంద్రావలగ్ను నవాంభోజదళాక్షు చారుతర వక్షు మేఘ సంకాశదేహు నగారాతి గజేంద్ర హస్త నిభబాహుల్ చక్రి పీతాంబరుల్ ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్కంఠుల్ జగన్మోహనున్ కనియన్ రుక్మిణి. రుక్మిణి చూచింది. చంద్రబింబం లాంటి ముఖం కలిగిన కృష్ణుడిని చూచింది. ఆవిడ చంద్రమండలముఖి, ఈయన చంద్రమండలముఖుడే. ఆవిడ సింహమధ్యమ, ఈయన కూడా కంఠీరవేంద్రావలగ్నుడే. సింహం లాంటి నడుము కలిగిన వాడే. అప్పుడే వికసిస్తున్న తామర పువ్వు రేకుల వలె ఉన్నాయటి. కళ్ళుని చాలామంది ఏం చేశారు? ఈ రేకులతో పోల్చారు. ఇది చూడండి, ఈ కళ్ళు ఇలా చూస్తే అచ్చం అలాగే ఉంటాయి మనవి కూడా. అవునా? నావి మీ అందరివి నేను ఎలా చెప్తాను. అంచేత వికసించిన ఎర్ర తామర పువ్వు రేకుల్లాగా ఆయన కళ్ళు కనపడుతున్నాయి. చారుతర వక్షున్.
అందంగా ఉంటుంది వక్షస్థలం, నున్నగా వెన్నపూసలో ఉంటుంది వక్షస్థలం. కొంతమంది వక్షస్థలం ఆ పైన చొక్కా లేకుండా తిరిగితే చూడలేదు, జుగుప్సగా దిక్కుమాల వెంట్రుకలతో వాడితో ఒక రకమైన గరుకుగా. కానీ ఆయన వక్షస్థలం ఎంత నున్నగా ఎంత అందంగా ఉంటుందో అన్నారు. మేఘ సంకాశ దేవుడు, నల్లని మేఘం వంటి ఆకారం కలిగిన వాడు, నీలమేఘ ఛాయాశరీరుడు. ఇద్దరు అన్ని విషయాల్లో ఒకటే, కానీ రంగులు మాత్రం తేడా. ఆవిడది బంగారపు రంగు, ఈయనది నీలవర్ణం. నగారాతి గజేంద్ర హస్త నిభబాహున్. అగా అన్న నగా అన్న కొండ, కొండల రెక్కలు తెగ్గొట్టడం వల్ల కొండలకు శత్రువు ఇంద్రుడు, కాబట్టి ఇంద్రుడిని నగారాతి లేక అగారాతి అంటారు. ఆయన గజేంద్రం ఐరావతం, దాని హస్తం అంటే తొండం, ఏనుగు తొండాల్లో ఆయన చేతులు ఉన్నాయంటే దానికి ఎంత బాగా రాశారు. ఇంద్రుడి వాహనమైన ఐరావతము తొండము వలె దృఢముగా నునుపుగా శ్రీకృష్ణుడి చేతులు ఉన్నాయి. శ్రీకృష్ణుడి చేతులు బలంగా ఉంటాయి, ఇక్కడ వృత్తాకారంలో ఉంటాయి, గుండ్రంగా ఉంటాయి. బలంగా చేతులు ఉంటేనే బాణాలు అలా వేయగలుగుతారు, లేకపోతే ఏం వేస్తారు, సూట్ కేసు ఎత్తలేరు. దానికోసం మళ్ళీ తోపుడు బండివాడు కావాలి. కానీ పరమాత్ముడి చేతులు ఐరావతం తొండల్లా దృఢంగా ఉన్నాయట. చక్రి చక్రాయుధం ధరించాడు. పీతాంబరున్ పసుపు పచ్చని వస్త్రం కట్టుకున్నాడు. ఘనభూషాన్వితు ఎన్నో నగలు ధరించాడు. ఆయన శరీరం అంతా ఆభరణాలే. కంబుకంఠు శంఖంలో ఉంది మెడ. విజయోత్కంఠున్ నేను విజయం పొందుతాననే ఉత్కంఠతతో కుతూహలంతో ఉన్నాడు. అటువంటి జగన్మోహనాకారుణ్ణి చూసిందో లేదో శ్రీకృష్ణుడు అప్పటికే సిద్ధంగా ఉన్నాడు. రథం గుర్రాలు అట్టున్నాయి, సారథట్టు సిద్ధంగా ఉన్నాడు. ఈయన తొట్లో ఇటు తిరిగాడు, బ్యాక్కి తిరిగాడు, వెనక్కి తిరిగి రుక్మిణి కిందకి దిగేలోపే చెయ్యి చాచి ఎడం చేత్తో నడుము పట్టుకుని ఎత్తి రథంలో కూర్చోబెట్టాడు. అందువల్ల భార్యామణి నడుము సన్నగా ఉండాలి, అలా నడుము పట్టుకుని ఎత్తి అందులో పెట్టచ్చు అనమాట. లేకపోతే ఎత్తుకోవడం కష్టం కదటండి గజలక్ష్మి అయితే. అందుకని అలా టక్కన పట్టుకుని రథంలో పెట్టి వెంటనే భై అని శంఖం ఊదాడో లేదో శంఖం, రథం వేగంగా బయలుదేరింది. దబ్బ 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 గుర్రాలు గిట్టల శబ్దం చేసుకుంటూ పరిగెడుతూ ఉంటే, ఆగమేఘాల మీద పరిగెడుతూ ఉంటే గుర్రాల రెక్కల గిట్టల నుంచి వచ్చిన కాలి గిట్టల నుంచి వచ్చిన దుమ్ము మొత్తం ఆ ప్రాంతాన్ని కప్పేసింది. వేగంగా వాహనం పెడుతుంది కదా, దుమ్ము లేచిపోయింది అనమాట. ఈ దుమ్ము లేచిపోతున్న టైంలో ఏం జరుగుతోంది అని రాజులంతా కళ్ళిప్పి చూస్తున్నారు. ఆ కళ్ళల్లో దుమ్ము పడింది. ఇది కళ్ళల్లో దుమ్ము కొట్టిపోవడం అంటే. ఆ దుమ్ము పడగానే కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తెరిచేలోపు అబ్బే అక్కడ రథం లేదు, కృష్ణుడు లేడు, రుక్మిణి లేదు. కొద్దిమంది ఏడ్చిన వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కువ మంది సంతోషించారు. 95%. అమ్మయ్యా రుక్మిణీదేవి ఈ శిశుపాలుడికి దక్కలేదు, మనకు దక్కపోయినా పర్వాలేదు, ఈ దిక్కుమాలాడికి ఎంత అందమైన భార్య ఎందుకు దక్కాలి అనుకుని అమ్మాయి పట్టుకుపోయాడు కృష్ణుడు అనుకుని. పైకి మాత్రం అయ్యో పాపం శిశుపాలుడి పెళ్ళి ఆగిపోయిందా, మన భోజనాల సంగతి ఏమిటో అనుకున్నారు. వాడు కూడా వాడిది కదా, అందులో మధ్యాహ్నం అవుతుంది. ఈ గందరగోళంలో భోజనం పెట్టరేమో అని అదో బాధ. ఈ విషయం వెంటనే జరాసంధాదుడికి తెలిసిపోయింది. వాళ్ళు పళ్ళు పటపట కొరికారు. ఎంతమంది వీరాధి వీరులు మనం ఉండగా మనల్ని లెక్క చేయకుండా ఈ కృష్ణ పరమాత్ముడు ఒకడు వస్తాడా, అమ్మాయిని పట్టుకుపోతాడా, కృష్ణుడిని చంపుదాం, నరుకుదాం, కొడదాం, ఆ రుక్మిణిని తీసుకొద్దాం, పెళ్లి చేద్దాం అని వీళ్ళంతా అరుచుకుంటూ ఈ శిశుపాల, జరాసంధ, దంతవక్త్ర, విదూరథ, పౌండ్రక, వాసుదేవ, సాల్వాదులంతా తమ తమ అక్షౌహిణీల సైన్యంతో కృష్ణుడి వెంటబడ్డారు. ఈలోపు రథంలో కృష్ణుడు వెళ్ళిపోతూ ఉండగా కృష్ణుడు రుక్మిణిని పూర్తి ఇంకా చూడలేదని ఇలా చూసేట ఎగాదిగా. వెంటనే రుక్మిణి పురుషుని వంచుకొని సిగ్గుపడిపోయింది. పరమాత్ముడు చూడగానే సిగ్గుపడింది. ఈ పెళ్లికి ముందు అలా సిగ్గుపడేవారండి. పూర్వం సిగ్గు ఒకటి ఉండేది కదా, అదేంటో పెళ్లి చూపులు ఆ సిగ్గులు భలే ఉండేవి మా చిన్నప్పుడు అనమాట. అస్సలు ఇప్పుడా వాట్ ఈజ్ మెంట్ బై సిగ్గు అంటాడు వీడు, మాయిదారి ఇంగ్లీషు వీళ్ళు. కాబట్టి ఏం చెప్పను, సిగ్గు అంటే ఏం చెప్పను, సిగ్గుపడి చూపించాల్సి వస్తుంది అనేవారు. మా చిన్నప్పుడు వెళ్ళానులేండి, నాకు అప్పటికి బహుశా చిన్న వయసు. ఓ పెళ్ళికి వెళ్ళాము పల్లెటూరికి. ఆ లోపల టబుక్కుని ఏదో సిగ్గుపడిపోయినాడు అక్కడ కూర్చుంది అంతే. ఆవిడ ఎంత ఉంటుంది పొట్టిగా, ఆ విషయం తెలియకుండా పరిగెత్తుకొచ్చి కూర్చుంది. కూర్చుంటే పొట్టిదని తెలియదని. పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు 50 ఏళ్ళు అయ్యాక పెళ్ళి అయ్యాక ఇప్పుడు వెనక్కి వెళ్ళలేం కానీ. కాబట్టి చాలామందిని చూసాం మేము అలాంటివి. ఈ సిగ్గుతో తల వంచింది ఆవిడ. ఆ సిగ్గుపడుతున్నవాడు మెల్లిగా స్వామివారు నాకేసి చూస్తూ ఉంటే తల వంచుకుంటే ఆయన నన్ను ఎలా చూస్తాడు అని మెల్లిగా తలెత్తింది. తీరా ఈవిడ తలెత్తితే ఆయన తల వంచుకున్నాడు, ఆయన సిగ్గుపడ్డాడు. అందుకని అక్కడ భాగవతంలో ఉన్నారు, హరి చూచిన సిరి చూడదు, సిరి చూచిన హరి చూకన్నాడు.
కృష్ణుడు చూస్తే అమ్మవారు చూడదు, అమ్మవారు చూస్తే కృష్ణుడు చూడదు, సిగ్గుపడ్డారు. కాసేపు నాకు సిగ్గులు పక్కన పెట్టి ఇద్దరు ఒకడు ముఖాలు ఒకడు చూసుకుంటున్నారు. చూపులు కలిసిన శుభవేళ అనుకునే సమయానికి దబ్బ 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 శబ్దాలు అయ్యాయి. చూస్తే రుక్మిణికి వెనక నుంచి వస్తున్న ఈ శిశుపాల జరాసంధాదులు కనపడ్డారు. భయంకర సైన్యంతో వచ్చి పడిపోతున్నారు మీదకి. ఒక్క క్షణం వణికిపోయిందండో ఆవిడ కూడా. వణికిపోయి బేలగా అమాయకంగా కృష్ణుడికి చూసింది, చూపులతో మాట్లాడింది. నోరు ఇప్పి మాట్లాడక్కర్లేదండోయ్ అన్నట్టుగా. స్వామి ఏమి అందనమాట. అలా ఉండాలి, సైకిల్తో మాట్లాడుకోవాలి. అంతేగాని ఓను మీ మొహం ఏమిటండి అలా చూస్తారు, ఏమిటిది? ఎవరున్నారో చూసుకోవడం ఉండదు. అది విమానమైనా ఒకటే, రైలైనా ఒకటే, కారైనా ఒకటే. కొంతమంది మొగుడు పెళ్ళాలు ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా ఇక పక్కన ఎవడున్నాడని చూసుకోరు. ఆ కాసేపు నాకు అయ్యో గురువుగారు వినేశారు బాబోయ్, రేపు మనం పురాణంలో పేరిపోతామా అని తర్వాత సిగ్గుపడితే ఉపయోగం ఒకటి. ఎప్పుడు భార్యాభర్తలు సైగతో పనులు చేసుకోవాలండి. నేను అలాంటి వాళ్ళని చూశాను. చిన్నప్పుడు మా ఊళ్ళో భగవద్గీత మీద ఉపన్యాసాలు జరిగాయి. మేము కూడా ఇలాగే వచ్చి వినేవాళ్ళం. కాకపోతే అల్లరి చేసేవాళ్ళం కాదు. కళ్ళదోడు నాకు ఎప్పుడూ లేదు. నాకు ఎప్పుడు కళ్ళదోడు వచ్చింది, అప్పుడు కళ్ళదోడు లేదునండి. అలా పురాణం వింటూ ఉండగా ఇద్దరు భార్యాభర్తలు పక్క పక్కనే కూర్చున్నారు. పురాణం అయిపోయాక భర్త గారు జేబులోంచి మెల్లిగా ఇలా ఒక 100 నోటు తీశాడు. అప్పట్లో ఎంత ఉండేది 100 నోటు, మధ్యలో తెల్లగా. అంటే ఉపన్యాసం అయ్యింది 100 ఇవ్వనా అని. ఆవిడ అంటే వాడి మొహానికి 100 ఎందుకు, వెంటనే ఆయన అన్నాడు అంటే 50 ఇవ్వనానని. వెంటనే అంటే 20 ఇవ్వనా. చివరికి 100 రూపాయలు 5 రూపాయల్లోకి వచ్చాయి. ఒక్క ముక్క మాట్లాడకుండా సైగతో ఆవిడ మాట విని 5 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయారు. ఎంత బాగుంది చెప్పండి, ఇంక తగాదా ఏమిటి? అలా మౌనంగా అమ్మాయి అలా పనులు నడుపుకుంటే ఎంత బాగుంటుందో, గుట్టుగా ఉంటాయి సంసారాలు అని నేను చెప్పలేదు, పురాణాల్లో చెప్పారు. ఇప్పుడు ఆవిడ అలా సైగ చేయగానే స్వామివారు, రుక్మిణి భయపడుతున్నావు, ఏం భయపడక్కర్లా, వై డు యూ ఫియర్ వెన్ ఐ యామ్ హియర్, సీ దట్ సైడ్ అన్నాడు ఆయన. నేనుండగా భయం ఎలా, మనకేం బెంగ, అటు చూడని లోపు ఆ వైపు నుంచి బలరాముడు అక్షౌహిణి సైన్యంతో యాదవ సైన్యంతో వాళ్ళ మీద పడ్డాడు. నాకు తెలుసుగా, మనమేం యుద్ధం చేయక్కర్లా, సారథి మనం పోదాం, వాళ్ళు కొట్టుకుంటారు, సందట్లో సడేమే మనం వెళ్ళిపోదాం అనగానే బలరాముడు యాదవ సైన్యంతో ఈ 7 అక్షౌహిణీల సైన్యం మీద పడ్డాడు. ఈయనది కేవలం 1 అక్షౌహిణి, అటు 7 అక్షౌహిణీల సైన్యం. అయినప్పటికీ ఘోర యుద్ధం జరిగింది. హసిత హరిలీల నిభవసనము విశాల కఠిన సమనయనాద్రిపరి లసితమగు మేఘోల్లసనము బహింప కర్ర కెసలయము హేమమణి వెసర వలయుద్యుతులు తెసల తొదలందుం పసలుగురియంగ బలుడు ధర హసితము ముఖాబ్జమున నెసగ ఘన కాలాయ సమయ మహోగ్రతర ముసలము వడిన్ వెసరి కసి మసగి శత్రువుల అసువులకు బాపెన్. సాధారణంగా యుద్ధం చేసేవాడు ఇలా ఫీల్ అయిపోయి నానాయాతన పడిపోయి యుద్ధం చేస్తాడు కదా. కానీ ఈయనట హసిత అంటే నవ్వుతున్నాడు. ఆ నవ్వడం కూడా ఎలా ఉంది, ఆయన ముఖానికి ఒక అందం తెచ్చిపెడుతోంది. కైలాస పర్వతం ఒక పర్వతం ఉంది, మీరు చూశారుగా, కేదారం బదరి. అక్కడికి వెడితే మంచు వల్ల తెల్లగా కనపడుతుంది. తెల్లని మంచు కొండ మీద నల్లని మేఘం ముసురుకుందా అన్నట్టుగా బలరాముడు ఉన్నాడు. అనగా బలరాముడు తెల్లగా ఉన్నాడు, ఆయన కట్టుకున్నది నల్లని బట్ట. ఆ నల్లని బట్టతో ఉన్న బలరాముడు మేఘముతో కూడిన కైలాస పర్వతంలా కనపడుతూ నవ్వుతున్నాడు. నవ్వుతూ ఉండడం వల్ల ఎలా ఉందన్నమాట, ఇంద్రనీలమణిలా ఉన్నాడు ఆయన. నవ్వు ఆయనకి అందం తెచ్చిపెట్టింది. చేతులు బంగారపు కాంతిలో ఉన్నాయి. చిరునవ్వు చెదరనివ్వకుండా, ఏమి టెన్షన్ లేకుండా యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం టెన్షన్ లేకుండా నవ్వుతూ చేస్తున్నాడట. అంతేకాని అని అరిచి కొట్టి యుద్ధం చేస్తే అదే యుద్ధం, బీపీ వస్తుంది. ఈయన హాయిగా చిరునవ్వు నవ్వుతూ నాగలి తీశాడు. ఆ నాగలలా వేసి ఓ 100-150 మందిని బర్రును ముందుకు లాగాడు. ఓ చేత్తో రోకలు ఉచ్చుకున్నాడు. డబా 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 బాధేశాడు. తలకాయలన్నీ పగిలిపోయాయి. పుచ్చకాయలు పగిలినట్లుగా, కొబ్బరికాయలు పగిలినట్టుగా తలకాయలు పగలగొట్టి పారేశాడు. ఇలా కొందరిని చంపాడు. ఆ తర్వాత ఈ నాటు ఆయుధాలు పక్కనెట్టాడు. నాటు 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 అంటే తీసి పక్కనెట్టి ఈసారి ధనుష్టంకారం చేసి బాణ వర్షం కురిపించాడు. ఆయన తమ్ముడు సాత్యకి యాదవులు బాణములు వర్షములుగా కురిపిస్తూ ఉంటే ఈ బాణవర్షం వల్ల కొందరికి తలలు దిగిపోయాయి, కొందరికి జుట్టు ఊడింది, కొందరికి ముక్కులు ఊడాయి, కొందరికి కళ్ళు విరిగిపోయాయి, కొందరికి కాళ్ళు విరిగిపోయాయి, కొందరికి కీళ్లు పోయాయి, కొందరికి నడుము విరిగింది. ఈ విధంగా శరీర అవయవాలన్నీ ముక్కలు ముక్కలైపోయాయి. ఈ ముక్కలన్నీ రక్తపు టేరులో ప్రవహించడం మొదలెట్టాయి.
అంత భయంకర యుద్ధం జరిగింది. చివరికి సైనికులంతా చావగా ఈ జరాసంధాదులు గుర్రాలెక్కి పారిపోయారండి, రథాల మీద వెళ్ళడం కుదరక. జరాసంధుడు మొదలైన వాడు గుర్రముల మీద మహావేగంగా పారిపోతూ ఉండగా కొంత దూరం వెళ్ళాక జరాసంధుడు హఠాత్తుగా, ఒరే మనందరం పారిపోతున్నాం, పెళ్లి కొడుకు బతికాడా చచ్చాడా, పెళ్లికి వచ్చిన వాళ్ళని పిండం పెట్టాలా ఏమిటి అని టక్కని తల పక్కకి తిప్పాడు. తిప్పగానే దూరంగా గుర్రం మీద వస్తున్న శిశుపాలుడు కనబడ్డాడు. ఓరే నీ గట్టి పెండారు నువ్వు అనుకుని వాడి దగ్గరికి రానిచ్చి, పగతుర చేతిలో పడక ప్రాణముతోడుతనున్నవాడవే. ఓరి శిశుపాల నువ్వు గట్టాడివిరా, శత్రువుల చేతిలో పడి చచ్చామనుకున్నాం, చావక బతికే ఉన్నావా, ఇంకా ప్రాణంతో ఉన్నావా అన్నాడు. అనగానే వాడు అసలే భారిపోయిందని ఏడుస్తున్నవాడు కాస్త మళ్ళీ ఏడుస్తూ, అంటే నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నారా మీరు అన్నట్ట. లేదు మా ఉద్దేశం అది కాదు, నువ్వు చావాలని మేము ఎందుకు కోరుకుంటావు, నువ్వు బతకాలనే కదా వచ్చాం. ఇంత భయంకర యుద్ధంలో ఎంతోమంది పోయారు కనుక నువ్వు కూడా పోయావు అనుకున్నాను ఆయన, నువ్వు బ్రతకడం మాకు ఆనందమే అనగా, ఏం బతుకు పెళ్ళం పోయాక అన్నట్ట. ఓరిపిచ్చాడా, ఆవిడ నీకు పెళ్ళం ఎలా అవుతుంది, కేవలం నిశ్చయం వేయింది. పీటల మీద తాడి కట్టిన తర్వాత కూడా భార్యాముడు వద్దంటే నువ్వు భార్యవు కావు అని అనవలసిన రోజులు వస్తున్నాయి ఆయన భవిష్యత్తులో. అటువంటిది ఇంకా పెళ్లి కాని క్రితం ఎందుకు ఇంత బెంగ పెట్టుకుంటావు. వాళ్ళకి యాదవులకి రోజులు బాగున్నాయి, అందుకే మనల్ని జయించి వాడు గొప్పవాళ్ళు అయ్యారు. రేపు మన రోజులు బాగుంటే మనం వాళ్ళని జయించవచ్చు. నేను 18 పర్యాయాలు కృష్ణుడి మీదకి దండయాత్రకు వెళ్ళాను, 17 సార్లు చావు దెబ్బతిన్నాను, ఏడవలేదు. 18వ వారు విజయం పొందాను, సంతోషించలేదు. జయాపజయాలు దైవాధీనములు. సుఖం వస్తే పొంగిపోవటం, దుఃఖం వస్తే కుంగిపోవటం అజ్ఞానుల లక్షణం. కాబట్టి నువ్వు ఏమాత్రం దుఃఖించకు. బ్రతుకవచ్చు వడల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగనే నీ భార్య కలదు. బ్రతికి తీవు భార్య పట్టు దయ్యమెరుంగు వగవలదు చైద్య వగవలదు. శరీరంలో ప్రాణం ఉంటే ఎలాగైనా బతకవచ్చు. అసలు బతికితే బత్సలా కోసుకు తినచ్చు. అందులో నువ్వు బతికావు, నీకు ప్రాణాలు నిలబడ్డాయి, అందులో సంతోషించు. నీ భార్యకి ఏమయ్యిందో అని బెంగెట్టుకో, నీ భార్య సంగతి ఆ దెయ్యానికి తెలియాలి. పెళ్ళాం పోయిందనే బాధపడక్కర్లా, ఇంకో భార్య ఎక్కడో చోట దొరుకుతుంది. గంతకి తగ్గ బొంత. లోకల్లో ఎంతమంది లేరు, ఎవరికి తగిన భార్యని వాడిని భగవంతుడు ఇస్తాడు. క్లాసిఫైడ్స్ ఉంటాయిగా, అందులో వెతుక్కుంటే మంచి భార్య దొరకనే దొరుకుతుంది, బంపర్ ఆఫర్తో దొరుకుతుంది. బాధపడకనగానే భార్య దొరుకుతారు కానీ మనస్సుకి ఇష్టమైన అటువంటి రుక్మిణి లాంటి స్త్రీ దొరకదు అంటూ ఏడుస్తూ మొత్తం మీద వెళ్ళాడు. తప్పదుగా మరి వెళ్ళిపోయాడు. వీళ్ళంతా వెళ్ళిపోయినా రుక్మిణీదేవి అన్నగారు రుక్మి మాత్రం పళ్ళు పడపడ కొరికాడు. అసలు ఈ పెళ్లిని కుదిర్చింది నేను, రుక్మిణికి పెద్దన్నగారిని. శిశుపాలుడితో శ్రీకృష్ణుడికి కాకుండా రుక్మిణికి శిశుపాలుడికే పెళ్ళవ్వాలని ముహూర్తం పెట్టించింది నేను. తీరా ఇన్ని ఏర్పాట్లు చేశాక మధ్యలో ఈ పశుపాలుడు వచ్చి శిశుపాలుడితో పెళ్ళవ్వకుండా పట్టుకుపోతాడా? వీడంతం చూస్తాను. నేను భీష్మ కుమారుణ్ణి, భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాను. కృష్ణుడిని చంపి కానీ లేక చావగొట్టి కానీ రుక్మిణిని వెంట పెట్టుకునే ఇక్కడికి వస్తాను. రుక్మిణి లేకుండా కుండిన నగరంలో ప్రవేశించను అని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు. ఒంటరిగా కొంత సైన్యాన్ని మాత్రమే వెంట పెట్టుకుని. వీళ్ళంతా కొట్టుకుంటున్న దారిలో పెడితే కష్టం కదా, ట్రాఫిక్ జామ్ అయింది అక్కడ. అందుకని మరొక మార్గంలో బయలుదేరాడు. అంటే జరాసంధాదులు బలరాముడు యుద్ధం చేస్తున్న మార్గంలో కాకుండా మరొక మార్గంలో బయలుదేరి కృష్ణుడి వెంటబడ్డాడు. కృష్ణుడు చాలా తొందరగానే కలుసుకున్నాడు. కృష్ణ ఆవుగని పలికి ఒక బాణం నుదుటి మీద కొట్టాడు, ఒక బాణం కుడి భుజం మీద, ఇంకో బాణం ఎడం భుజం మీద కొట్టాడు. కొట్టిన తర్వాత ఏమన్నాడు, పళ్ళు పటపట కొరుకుతూ వికటాట్టహాసం చేసి 3 బాణాలు కొట్టాడు కదా, కృష్ణుడికి దిగాయి కదా, అందుకని విజయం వచ్చినట్టుగా గర్వంతో పొంగిపోయాడు అనమాట. పొంగిపోయి, కృష్ణ చూచావా నా బాణాల దెబ్బలు, 3 బాణాలు తగిలితే నుదుటి నుంచి తిలకం పెట్టినట్టుగా రక్తం కారుతోంది, భుజాల నుంచి రక్తం కారుతోంది. మరి కొద్దిసేపు యుద్ధంలో నిలబడితే నీ తల తీసేసి మా చెల్లెల్ని పట్టుకుపోయి శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. నువ్వెంత, నీ బ్రతికెంత? మా సరివాడవా మా పాపకొని పోవ ఏ పాటి గల్లవాడవేది వంశమెందు జన్మించితివెక్కడ పెరిగితి వెయ్యది నడవడి ఎవ్వడెరుగు మాయ
కైకొని గాని మానహీనుడవీవు మర్యాదలును లేవు మాయ గైకొని గాని మలయరావు నిజ రూపమున శత్రునివహంబుపై బోవు వసుధేసుడవు కావు వావి లేదు కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు విడువవే నివెల్లయ కాల శిఖా సమాన శతశిలీ ముఖముల గర్వమెల్లగొందు కలహమందు. కృష్ణ, నువ్వు మాతో సమానమైన వాడివా? అసలు మాతో సమానమని కాదు, మా దగ్గర నిలబెట్టడానికి కూడా అర్హత లేని వాడివి నువ్వు, మా పక్కన నిలబెట్టడానికి కూడా నీకు అర్హత లేదు అని వాడు తిట్టాడు. కానీ తెలియకుండానే మా సరివాడవు కాదు అంటే మమ్మల్ని మించిన మహానుభావుడు అని ఒక అర్థం. మా అంటే లక్ష్మి, లక్ష్మికి సాటి వచ్చేవాడు నువ్వు ఒక్కడివే అన్నాడు. మా అమ్మాయిని పట్టుకుపోతావా? నువ్వు ఎక్కడ పుట్టావు అన్నాడు. పరమాత్మ ఎక్కడ పుట్టాడు ఎవడికి తెలుసు? ఆయన తనంత తాను పుట్టాడు కాబట్టి జన్మస్థానం లేదు. ఎక్కడ పెరిగావు అంటే కృష్ణుడు ఎక్కడ పెరిగాడో ఎవడికి తెలియదు కనుక. అసలు నీ వంశం ఏమిటన్నాడు, నీ కులం ఏమిటి, నీ గోత్రం ఏమిటి? భగవంతుడికి పుట్టుక లేదు, పెరుగుదల లేదు, కులం లేదు, గోత్రం లేదు. మనకైతే గోత్రాలు కానీ ఆయన గోత్రం ఏమిటి? నిర్గుణ పరబ్రహ్మ అని చెప్పకుండా చెప్పాడు. మాయ లేకుండా రావు నువ్వు అన్నాడు. నిజమే, వైష్ణవ మాయ లేకుండా ఆయన పుట్టాడు. మానహీనుడివి, అభిమానము గర్వము ఇవి అజ్ఞానుల లక్షణాలు, వాటికి అతీతంగా ఉంటావని తెలియకుండానే పొగిడాడు. నువ్వు వసుదేవసుడవు కావు అంటే భూవల్లభుడివి కాదు, రాజువు కాదన్నాడు. ఆయన రాజువు కాదు, బ్రాహ్మడు కాదు, ఇంకోటి కాదు, ఏదీ కాదని అర్థం. వావి లేదు, నీకు వరుస లేదన్నాడు. అన్నీ పరమాత్మ అయినప్పుడు వరస ఏమిటి, ఆడేమిటి, మగేమిటి, నపుంసకుడేమిటి, స్త్రీ ఏమిటి, పురుషుడేమిటి అసలు? కాబట్టి ఆయన సర్వాతీతుడని మరొక అర్థం. మా అమ్మాయిని ఇవ్వకపోతే, విడిచిపెట్టకపోతే చంపేస్తాను, నీవు గుణరహితుండవు, గుణములు లేనివాడి. వాడి ఉద్దేశంలో దుర్గుణుడివి అని, కానీ గుణరహితుడు అంటే నిర్గుణ పరబ్రహ్మము. నీవు రుక్మిణిని విడిచిపెట్టకపోతే నా చేతిలో ధనుస్సు పట్టుకొని దానికి బాణములు ఎక్కుపెట్టి వాటితో నిన్ను సంహరిస్తాను. నా బాణములు ప్రళయకాలంలో పైనుంచి కిందకి పడే పిడుగులు, అగ్నిజ్వాలల వంటివి. ఆ బాణాగ్నితో నీ గర్వం సర్వం కర్వం చేసి నిన్ను భస్మం చేస్తాను అని పలికి మళ్ళీ ధనుస్సుకి బాణం ఎక్కుపెట్టి వేయబోతూ ఉంటే కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. చాలు, 3 ఇచ్చుకున్నావు, ఇంకోటి ఇచ్చుకునే అవకాశం లేదు అని వాడి ధనుస్సుని నరికేశాడు తన బాణంతో. వాడు ఇంకో ధనుస్సు తీశాడు, అది నరికాడు. ఈ విధంగా వాడు తీసిన కోదండములన్నీ ఖండించాడు. వాడు గద తీస్తే గద విరగొట్టాడు, వాడి జెండా విరగొట్టాడు, వాడి గుర్రాలను చంపేశాడు, వాడి సారథిని చంపాడు, వాడి రథ చక్రాలు విరగొట్టాడు. వాడు ఖడ్గం దూస్తే ఖడ్గాన్ని కూడా 3 బాణములతో నరికి ఇక చాలు అని పలికి సునందం అనే కత్తిని వరలో నుంచి దూశాడు. కత్తి ఎత్తి ఈ రథంలో నుంచి 28 అడుగులు ఎగిరి లంఘించి వాడి మీదకు దూకాడు. ఆ దూకడం వాడి మామూలు జంప్ కదా, హై జంప్. 28 అడుగులు పైకి ఎగిరి వాడి మీదకు దూకి వాడి కిరీటం తీసి పారేసి జుట్టు గట్టిగా పట్టుకున్నాడు. వాడికి ఇంకా జుట్టు ఉంది అప్పటికి, అందుకని ఆ జుట్టు గట్టిగా పుచ్చుకుని వంచాడు. కత్తెత్తి ఒక్క దెబ్బకి వాడి తల నరకబోయాడు. క్షణం ఆగితే వాడి తల తెగి కింద పడేది. కానీ ఇంతలో రుక్మిణి పరుగులు వచ్చి చేయి గట్టిగా పట్టేసింది. ఎంతైనా పుట్టింటివారు అన్నయ్య. నేనన్నాం కదండి, వ్యాసుడు చెప్పాడు, స్త్రీలు భర్త ఎంత గొప్పవాడైనా పుట్టింటి వారి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది అన్నారు. నేను అనలేదండో, రుక్మిణీదేవి చెప్పింది. భర్త గారు 1,00,000 రూపాయలు పెట్టి చీర కొన్నా, నగ చేయించిన, పుట్టింటి వారు ఎప్పుడో ఒక జాకెట్ పీస్ పెట్టారనుకోండి, ఏడాదికోసారి, మా పుట్టింటి వారు పెట్టారు జాకెట్ పీస్ అని చెప్పకపోతే పీస్ ఉండదట. అలాగావిడ ఎంతైనా అది న్యాయం కూడా అనుకోండి. టక్కర చేయి పట్టుకుని స్వామి మా అన్నయ్యని సంపద్దని ఏడవడం మొదలుపెట్టింది. మళ్ళీ అన్నిటికీ ఏడిపోయి, నిన్ను నీశ్వర దేవదేవుని నిర్ణయం పగలేకవో సన్ను తామర కీర్తి శోభిత సర్వలోక శరణ్యమా అన్న ఈతడు నేడు చేసే మహాపరాధము నీయడం నన్ను
నన్ను మన్నన చేసి కావు మనాథ నాథ దయానిధి, అనాథ నాథ దయానిధి. కల్లలేదని విన్నవించుట కాదు వల్లభయీతనిన్, ప్రల్లదుల్ తెగజూచితేనియు భాగ్యవంతులమైతిమే. వల్లుడయ్య ముకుందుడీశ్వరుడంచు మోదము చెందుమా, తల్లిదండ్రులు పుత్రశోకము తాల్చి చిక్కుదురీశ్వరా. అని డగ్గుత్తికతో మహాభయముతో ఆకంపిత అంగంబుతో వినతశ్రాంత ముఖంబుతో శృతి చంద్వేణీ కలాపంబుతో కనుదోయిల్ జడిగొన్న బాష్పములతో కన్యాలలామంబు మ్రొక్కిన రుక్మిన్ తెగవ్రేయబోక మగిడల్ కృష్ణుండు రోచిష్ణుడై. ప్రభు, నీవు ఈశ్వరుడివి, సమస్త దేవతలకి అధిపతివి. అటువంటి దేవదేవుణ్ణి గ్రహించలేక ఈ దుర్మార్గుడు మా అన్నయ్య నిన్ను నోటుకొచ్చినట్టు తిట్టాడు. దేవతలకు కూడా అభయమిచ్చే మహాత్ముడివి, సమస్త లోకాలని కాపాడేవాడివి. అటువంటి నిన్ను మా అన్నయ్య లాంటి సామాన్యుడు గ్రహించలేడు. అందుకే నోటికి వచ్చినట్లు తిట్టి చంపడానికి ప్రయత్నించాడు. ఇతడు మూఢుడు, అజ్ఞాని. అయినా నా ముఖం చూచి వాడిని విడిచిపెట్టు. నన్ను మన్నన చేసి కావు మనాథనాథ దయానిది. చాలాసార్లు అలాగంటారు, నా మొహం చూసి వాడిని విడిచిపెట్టు. నువ్వు దిక్కులేని వాళ్ళకి దిక్కువి, దయాసముద్రుడివి, అందరినీ ప్రేమగా చూస్తావు. వీడిలో దోషము లేదు గనక విడిచిపెట్టమని నేను అనడం లేదు. వీడు పరమ దుర్మార్గుడు, అసత్యాలాడేవాడు, అపరాధాలు చేసిన వాడే. అయినప్పటికీ వాడిని ఎందుకు విడిచిపెట్టమంటున్నాను అంటే దానికి ఒక కారణం ఉన్నది. మా అమ్మకి నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం. మొదటి నుంచి నన్ను నీకే ఇవ్వాలనుకుంటున్నారు. మధ్యలో మా అన్నగారు ఆ శిశుపాలుని తీసుకొచ్చాడు. అందువల్ల ఏమీ చేయలేక ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు. ఈ విషయం వాళ్ళకి తెలిసింది. అమ్మయ్య, కృష్ణుడు మాకు అల్లుడు కావాలనుకున్నాం, ఆయనే వచ్చి మా అమ్మాయిని పట్టుకెళ్ళాడు, మేము అదృష్టవంతులం అని వాడు పొంగిపోతున్నారు. ఈ పాటికి అల్లుడయ్య ముకుందుడు ఈశ్వరుడంచు మోదము చెందు మా తల్లిదండ్రులు, మాకు అల్లుడయ్యాడు కృష్ణుడు, ముకుందుడు, భగవంతుడు అని ఎంతో ఆనందం పొందుతూ ఉంటారు. ఈ సమయంలో నువ్వు మా అన్నయ్యని చంపేసావనుకో, అప్పుడు వాడు పుత్రశోకంతో ఏడవరా? ఎంత దుర్మార్గుడైనా కొడుకే కదా. కృష్ణుడు అల్లుడైనందుకు ఆనందించమా, అల్లుడు గిల్లుడై మా అబ్బాయిని చంపాడని ఏడవడమా అనుకుంటారు వాళ్ళు. వాళ్ళ ఆనందం అంతా పోతుంది. కూతురు పెళ్ళైన ఆనందం అంతా ఆవిరైపోతుంది. ఎంత చెడ్డ పెద్ద కొడుకు. పైగా అన్నిటికీ మించి మనకి ఇంకా పెళ్ళి అవ్వలేదు. పెళ్ళికి ముందు మా అన్నయ్య చచ్చిపోతే మనకు మైలు వస్తుంది, మైలు వస్తే పెళ్ళి ఆగిపోతుంది. ఇప్పుడు రేపు మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి కదా, పెళ్ళి ఆగిపోతుంది. పెళ్ళి ఆగిపోతే మళ్ళీ మోఢాలు, కార్తెలు, నానా గందరగోళాలు ఉంటాయి. ఇప్పట్లో పెళ్ళి ఉండదు అనగానే అన్నిటికంటే కొసమెరుపు గట్టిది. ఇప్పుడు కాసేపట్లో పెళ్ళి అవ్వాలి, ఇప్పుడు పెళ్ళి కూడా ఆగిపోతుంది మైలు వస్తుంది. అవునా? అందుకని ఆవిడ ఆ విధంగా మొరపెట్టగా, కంఠం గద్గదం అయిపోతూ ఉండగా, శరీరం కంపించిపోతూ ఉండగా, ఈ జడ వేళ్లాడుతూ ఉండగా, కన్నీళ్లు కారిపోతూ ఉండగా, నడుము కదిలిపోతూ ఉండగా, చెమట పడుతూ ఉండగా, దుఃఖిస్తూ ఉంటే, రక్షించమని కోరుతూ ఉంటే, అయ్యో ఇంత ఏడవాలా ఈ చిన్న విషయానికి అన్నాడు ఆయన. కన్నీళ్లు తుడిచాడు. అసలు పెళ్లి కుదిరాక పెళ్లికి ముందు అమ్మాయి ఏదడితే చేస్తారండి మగాళ్ళు. 1,00,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనడాలు, 70,000 పెట్టి కొనడాలు, ఇంక ఎన్నైనా చేస్తారు. 10 ఏళ్ల తర్వాత ఆ పెళ్ళి అయ్యాక కూడా అదే ప్రేమ ఉంటే అప్పుడు చూడాలి. ఇద్దరూ చోట చేరడం, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ఆలయాలు ఎక్కడో చోట పెళ్లి కుదుర్చుకోవడం, పెళ్ళి అయ్యేదాకా గెదగెదలాడడం, పెళ్ళి ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టి ఇంకా అక్కడి నుంచి అనమాట తోసుంటా ఎక్కడ చూసినా ఇదే కూడా. కాబట్టి ఎప్పుడు కూడా పెళ్ళయ్యాక కొంతకాలం పోయాక కూడా ఐకమత్యంతో ఉండేటటువంటి వాళ్ళు నా దగ్గరకు వస్తే ఏదో ఒక్కరేకైనా ఇచ్చి దీవిస్తాను. ప్రస్తుతానికి నా దగ్గర ఉంది రేకులు, నేనును కవర్లు, మీరు ఇస్తే అది పట్టుకెళ్ళి దీవించక మానుతామా? అమ్మాయి భవిష్యత్తులో మంచివాడు దొరికినప్పుడు అలా ఇద్దరు కలిసి దగ్గరకు వస్తే ఎంత ఆనందపడిపోతారో గురువు గారు. అవునా? గురువులకి ఎప్పుడు ఐకమత్యంతో ఉంటే ఆనందం, మాట వరుసకు కూడా తిట్టుకోకుండా ఉంటే ఆనందం. దైవానుగ్రహంతో మీరందరూ అలాగే ఉంటున్నారు, ఉండాలని కూడా కోరుకుంటాను. ఒకవేళ రహస్యంగా నాకు తెలియకుండా ఏదన్నా చేసినా ఈ రోజు నుంచి మారిపోదురుగాక, మంచి భర్తలు మంచి భార్యలు తయారవుదురుగాక.
అమ్మవారు అలా అడగగానే ఓదార్చి వెంటనే రుక్మికేసి తిరిగాడు. చూసావా బావా, ఒక్కనాడైనా నువ్వు నీ చెల్లెలి అనిష్టాలు తెలుసుకున్నావా? తెలుసుకోలేదు. ఆవిడకి ఇష్టం లేని పెళ్లి చేయడానికి సిద్ధపడ్డావు. ఆవిడ జీవితం నాశనం చేయాలనుకున్నావు. ఇవాళ ఆవిడే నీ ప్రాణం కాపాడింది. ఆడవాళ్ళ మనసు తెలుసుకోవటం చాలా అవసరం. చెల్లెలికి లేక అక్కకి ఏది ఇష్టమో అది తెలుసుకుని అటువంటి పెళ్లి చేసిన వాడు బావమరిది అవుతాడు, కానీ లేకపోతే నీలాంటి వాడు బావమరిది అవుతాడా అని పలికి, నీకు కొంచెం నేను సన్మానం చేస్తాను, ప్రాణం తీయను కానీ మా ఆవిడ మాట విని నీ ప్రాణం తీయకుండా విడిచిపెడతాను, సన్మానం చేస్తాను సుమా అని వాడిని ఏం చేశాడనమాట. ఆ రథానికి స్తంభం ఉంటుంది, ధ్వజస్తంభం మధ్యలో, దానికి కట్టేసి కత్తి తీసి తల కొరిగాడు. పూర్తిగా కొరిగేస్తే పర్వాలేదు, ఉండగా 5 పిలకలు పెట్టాట. పంచశేఖల ఉపనయనంలో కూడా పెట్టుకోలేదు, అలా పెట్టాడు. ఇంకా మీసం ఒకవైపు కొరిగి ఒకవైపు పట్టే పెట్టాడు. గడ్డం ఒకవైపు కొరిగి ఒకవైపు పట్టే పెట్టాడు. అంటే ఒకవైపు మీసం ఒకవైపు గడ్డం సగం సగం కొరిగి నెత్తి మీద పిలకలు ఇంతంత పిలకలు పెట్టి తమాషా చేసి విరూపిని చేశాడు. అది చూసి రుక్మిణి ఆడడం మొదలెట్టింది. ఆ మొహం చూస్తే వాళ్ళు ఆవిడ ఏమంటుందోనని. ఎంతలో శత్రువుల్ని జయించి బలరాముడు అక్కడికి వచ్చాడు. రావడంతో ఈ దృశ్యం కనపడింది. ఏమిటి కృష్ణ అన్నాడు ఆయన. తమ్ముడిని ఏమనలేడు, బావమరిదిని ఏమనలేడు. రుక్మిణికి ఇటు కృష్ణుడికి అటు రుక్మికి ఎవరికి బాధ కలగకూడదు, అలాగే అనాల్సిన మాట అనాలి. అందుకని టెక్నిక్ ఏమన్నాడు, కృష్ణ తలవనక భీష్మనందను తలయును మూతియును గొర్రుగా తగవే బంధును తలయును మూతియుదరుగుట తల తరుగుట కంటే తుచ్చతరము మహాత్మ. ఈ భీష్మకుమారుడు అపరాధం చేస్తే పొమ్మంటే పోయేవాడు కదా, పొమ్మనక వాడి తల కొరిగావు. పోని పూర్తిగా కొరిగేస్తే నెల్లాళ్ళ తర్వాత వాడి జుట్టు వచ్చేది. సగం సగం కొరిగావు, పిలకలు పెట్టావు. మూతి సగం సగం కొరిగావు. ఇలా గెడ్డాలు మేసాలు తల కొంచెం కొంచెం కొరిగి విరూపిని చేయటం తప్పు కాదా? బంధువు యొక్క తల కొరగడం మూతి కొరగడంట తలకాయ నరకడం కంటే నీచం. ఎందుకంటే వాడు తల తీసి అవతల పారేస్తూ వదిలిపోయేది కదా అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు పొగుడుతున్నాడు, ఏం చేయమంటున్నాడో తెలియదు, ఏది తప్పు పడుతున్నాడో ఏది ఒప్పుంటున్నాడో తెలియదు. అదంతా విచిత్రంగా ఉంది అన్నమాట. కొంతమంది ఉపన్యాసంలాగా. ఆ దెబ్బకి వాడు ఇంకా ఏడుస్తుంటే దగ్గరకు వచ్చి కట్లిప్పి, బావా మనలో మనకి తగాదా ఏమిటి, బావమరుదులు ఈ మాత్రం సరసాలు ఆడుకోవాలి, ఇది సరసం, ఏం బాధపడకో, నువ్వు కృష్ణుడు ఎప్పటికీ బావమరుదులే. అందువల్ల ఏం చేస్తాడు, ఇంటికి వెళ్ళాక ₹1 ఇచ్చి నున్నగా చేయించేసుకున్నావు అనుకో, 2 నెలల తర్వాత అదే వస్తుంది. మరి ఏమనుకోకు, నా మాట అని ఇలా గడ్డం సగం ఊడిపోయిన గడ్డ పైగా దాన్ని ఇలా పట్టుకుని పో అన్నట్టు. సరే వాడు వెళ్ళిపోయాడు. ప్రతిజ్ఞ చేశాడుగా పాపం భీష్మకుమారుడు, నా చెల్లెలు లేకుండా కృష్ణుడిని జయించకుండా వెనక్కి రాను అని. ఇప్పుడు చెల్లెలు లేదు, తానే ఓడిపోయాడు. అందుకని ఇక నగరంలో అడుగు పెట్టకుండా ఊరికి చివరిలో ఉండిపోయాడు. అక్కడే వేరే కాలనీ కట్టించుకున్నాడు. అంటే పాత కాలనీ పోయింది, కొత్త కాలనీ అనమాట. చోచుకాంగు పోయింది, రివర్ పార్క్ డెవలప్ అయింది అనమాట. ఇది కారణం. అసలు కుండినపురం నాగపూర్ స్టేషన్కి 25 కిలోమీటర్లు దాటి ఉంది. వీడు ఇంకా అక్కడికి అడుగు పెట్టుకొని ఏం చేశాడు, ఇప్పుడు నాగపూర్ వైపు వచ్చేసాడు. ఇక్కడ కొత్త ఇళ్ళు కట్టుకున్నాడు. అందుకని ఇది డెవలప్ అయ్యింది, అది పల్లెటూరుగా మిగిలిపోయింది. ఇది అసలు కారణం అనమాట. వాడు ఇంకా అక్కడికి అడుగు పెట్టలేదు ఆనాటి నుంచి. ప్రతిజ్ఞ చేసేటప్పుడు నిలబెట్టుకోగలిగినప్పుడు చేయాలి తప్ప, లేకపోతే అవుతుంది, ఇలాగే అవుతుంది. అనంతరం బలరాముడు ఇంకా ఏడుస్తున్న రుక్మిణిని ఓదార్చి, అమ్మాయి ఆడవక తల్లి, ఏడుస్తున్నావంటే ఒక పనికి వణికిపోతున్నావంటే బాధపడుతున్నావంటే నువ్వు అజ్ఞానురాలి కింద లెక్క. నువ్వు అలాంటి దానివి కాదు. ఏడుపు ఎప్పుడు వస్తుందిట, అజ్ఞానం వల్ల అన్నాడు బలరాముడు. అన్నాడు అన్నమాట, అజ్ఞాన జమగు శోకము అజ్ఞానము నుండి పుడుతుంది. విజ్ఞాన విలోకనమున విడువుము. విజ్ఞాన దృష్టితో శోకాన్ని విడిచిపెట్టాలి. అజ్ఞానం వల్ల పుట్టే ఏడుపుని జ్ఞానంతో విడిచిపెట్టాలి. నీకు ప్రజ్ఞావతికింతగునే అజ్ఞానుల భంగి వగవనం భోజముఖి. నువ్వు ఎంతో తెలివైన దానివి, మహాత్మురాలివి, చదువుకున్న దానివి, సామాన్యుల వలె మూర్ఖురాలి వలె ఏడవరాదు సుమానగా ఆవిడ కాస్త ఏడుపు ఆపింది. అమ్మా, ఈ లోకంలో ఒకరినొకరు ఎవరు శిక్షించలేరు, రక్షించలేరు. వారు ఎవరైనా సరే తమ తమ పూర్వకర్మములను అనుభవిస్తారు. పూర్వజన్మలో పాపం చేస్తే ఈ జన్మలో శిక్షలు అనుభవిస్తారు, దారిద్ర్యం అనుభవిస్తారు, కష్టాలు అనుభవిస్తారు. పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్లే సంపదలు సుఖాలు కలుగుతాయి.
నీ తోడబుట్టువు పూర్వజన్మ కర్మ చేత అవమానం పొందాడు తప్ప ఇక్కడ అవమానం చేసింది కృష్ణుడు కాదు, అవమానింపబడిన వాడు కాదు. ఎవరైనా తమ కర్మ తాము అనుభవించక తప్పదు అని పలికాక అప్పుడు ఆవిడ తేరుకుంది. ఇక అంతా కలిసి ద్వారకా నగరం చేరారు. అప్పటికే బ్రహ్మదేవుడు రెడీగా ఉన్నాడు, గర్గాచార్యుడును పెళ్లి చేయడానికి. సాక్షాత్ బ్రహ్మ వచ్చాడు. ఇంకా ఊరి చివరి నుంచే మంచి మంచి కళ్ళాపులు తల్లి ముత్యాలతో ముగ్గులు పెట్టారు, రత్నాలతో ముగ్గులు పెట్టారు. అప్పట్లో రత్నాలు ముత్యాలు వీధిలో పోసిన పట్టుకెళ్ళేవారు కదా ఎవరు. పందిళ్ళు వేశారు. అపూర్వ రీతిలో నగరం అంతా అలంకరింపబడింది. శిశుపాలుడితో రుక్మిణికి పెళ్లి కోసం పెట్టిన ముహూర్తం వాడి కోసం పెట్టలేదు, స్వామివారి కోసం పెట్టారు. అందుచేత అదే ముహూర్తంలో రుక్మిణికి కృష్ణుడికి బ్రహ్మ గర్గాచార్యులు వివాహం చేశారు. ఇప్పటికి కూడా బ్రహ్మదేవుడు కృష్ణుడి కాళ్ళు కడగడం కోసమని ఒక కుండం తవ్వాడు. అక్కడ ఆ కుండం ఉంటుంది, బ్రహ్మకొండ అంటారు దాన్ని. ద్వారక వెళ్ళిన వాళ్ళు ఆ కుండం చూడొచ్చు. కృష్ణుడి కాళ్ళు కడగాలండి కన్యాదానానికి. ఆ పని ఉగ్రసేనాదులచే చేయించాడు ఆయన. ఎందుకంటే తల్లిదండ్రులు ఇక్కడ లేరు కనుక, భీష్మక మహారాజు లేడు కనుక నీళ్లు సమయానికి అక్కడ లేవు. అందుకని బ్రహ్మ ఒక గొయ్యి చేత్తో అలా తవ్వి అందులో కమండల జలం పోసి అపూర్వ జలాన్ని సృష్టించాడు. ఆ జలముతో కృష్ణుడి పాదాలని కడిగారు. ఆ కుండం ఇప్పటికీ ఉంటుంది, బ్రహ్మకుండం. అక్కడికి దిగి ఆ నీళ్ళు నెత్తిమీద చల్లుకుంటే అనేక శుభములు కలుగుతాయి. పాతరాతలు ఉంటే పోతాయి, దారిద్ర్యం తొలగుతుంది. నేను చాలాసార్లు మా వాళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్ళి ఆ బ్రహ్మకుండంలో నీళ్లు చల్లేలా చేశాను అన్నమాట. ఎప్పటికి కూడా ద్వారక కడితే చూడండి, అన్ని దారిలో ఉంటాయి. నడవంగా మనం అవకాశం లేక కానీ బాత్రూంలో కూడా రోప్వే, కాలినడక ఏమైనా పెడితే ఏమైనా తిరిగితే కనపడతాయి. అవన్నీ చూడాలి తప్పనిసరిగా. అపూర్వ రీతిలో బ్రహ్మగారు అక్కడ కళ్యాణం జరిపించాడు గర్గాచార్యుల వారి యొక్క ఆధ్వర్యంలో. ధ్రువకీర్తిన్ హది పెండ్లియాడే నిజ చేతోహారిణిల్ మానవైభవ గాంభీర్య విహారిణిల్ సకల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతి చూడామణిల్ రుక్మిణిన్. తన కీర్తిని శాశ్వతం చేసుకుంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణిని పెళ్లి చేసుకున్నాడు. ఆ రుక్మిణి ఎటువంటిది? ఆయన మనస్సుని ఆకట్టుకుంది. తన ప్రేమతో ఆయన మనస్సుని అపహరించింది. ఆవిడ ఉంటే టీవీగా బతుకుతాం. ఇవాళ మనం గౌరవంగా టీవీగా బతకాలంటే డబ్బు ఉండాలి, లక్ష్మి ఉండాలి. అందువల్ల లక్ష్మీదేవి మాన వైభవ గాంభీర్య విహారిణి అనమాట. బాగా డబ్బు దొరకనే అంటాడు, లేకపోతే ఏడుపు మొహం పెడతాడు. ట్యాక్సీకి ఎంత? అమ్మో 9 సీటర్ అయితే $60, 4 సీటర్ అయితే $6 కాబట్టి $6 ఉంటున్నాం లేదా అంటే అక్కడ కొంచెం ఎకానమీ బెంగ. అదే డబ్బు దొరకండి, లెక్క లేదు జమ లేదు అన్నారు. అందువల్ల అమ్మవారు ఉంటే కొంత టీవీ ఉంటుంది. సకల సంపదలను ప్రసాదిస్తుంది, సాధువులను గౌరవిస్తుంది. పుణ్యము వల్ల, పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో సంపద రూపంలో వాళ్ళని అనుగ్రహిస్తుంది, దారిద్ర్యం తొలగిస్తుంది, సకలాభరణాలు ధరించింది, గుణవంతురాండ్రలో ఉత్తమురాలు. అటువంటి రుక్మిణిని అపూర్వ రీతిలో మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడు పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి యాదవులు, విదర్భరాజు గారు, కుంతీదేవి కొడుకులు, కైకేయుకులు, సురంజయులు కానుకలు పంపారు, ఆనందంతో పొంగారు. ఒక్క కృష్ణుడు ఇంతమందిని జయించి పెళ్లి చేసుకోవడం చాలా ఆశ్చర్యమని అందరూ ప్రశంసించారు. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ, అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సొలుపుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. ఈ కథంతా శుకుడు పరీక్షిత్తుకి చెప్పి ఆఖరిని ఏమన్నాడు? పుణ్యాత్మ పరీక్ష నరేంద్ర, సాక్షాత్తు ఆదిలక్ష్మి జగన్మాత రుక్మిణి, సకల లోకేశ్వరుడు శ్రీమన్నారాయణుడు కృష్ణుడు అమ్మని పెళ్లి చేసుకుని భవనంలో కాపురం పెట్టాడు. ఆయన రుక్మిణీదేవితో విహరిస్తూ ఉంటే ఆ పుణ్యం వల్ల పట్టణంలో, ద్వారకా పట్టణంలో ఉన్న ప్రజలందరూ అంతకంతకీ అభివృద్ధి పొందారు, వికసించారు, ఆనందము పొందారు, భయం నుంచి విముక్తి పొందారు.
ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని శ్రద్ధతో విన్నవారికి సకల మంగళాలు కలుగుతాయి, సర్వ సన్మంగళాలు కలుగుతాయి, దుఃఖాలు తొలగుతాయి, దారిద్ర్యం తొలగుతుంది, ఇష్టులతో విడిపోకుండా కలిసి ఉంటాం, కార్యాలలో దిగ్విజయం కలుగుతుంది, పెళ్లి కానివారికి మంచి సంబంధాలు వస్తాయి, అమ్మాయికి మంచి అబ్బాయి వస్తాడు, అబ్బాయికి మంచి అమ్మాయి వస్తుంది, అప్పటికే పెళ్ళైన వాళ్ళలో ఐకమత్యం పెరుగుతుంది, సంతానం లేని వాళ్ళు శ్రద్ధతో దీన్ని వింటే సత్సంతానాన్ని పొందుతారు అని ఫలశ్రుతి చెప్పి ఈ కథని పరీక్షిత్తుకి వినిపించి శుకుడు స్వస్తి అన్నాడు. అటువంటి రుక్మిణీ కళ్యాణ ఘట్టంతో భాగవత్ సప్తాహాన్ని మనం కూడా ముగించుకున్నాం యోగ జాతకులం అవడం వల్ల.